అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసవ నరసింహంలో ప్రతి వారం మనం ఆరోగ్య సదన నిర్వహించుకుంటున్నాం. ఇది 1368వ కార్యక్రమం. గత 26 సంవత్సరాలుగా ఒక్క వారం కూడా మనం ఆపకుండా, చివరికి కరోనా టైంలో కూడా మనం ఆపకుండా మనం చేస్తూ వస్తున్నాము. ప్రముఖులైన వైద్యులు వారి సంఘాలు చెందిన విషయాల మీద సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో ఇది సైన్స్ అడ్వాన్స్మెంట్ ఎలా ఉంది, వైద్యశాస్త్రం అడ్వాన్స్మెంట్ విషయాన్ని తెలియడం జరుగుతుంది. అలాగే ఫేస్బుక్లో దీన్ని లైవ్ పెడుతున్నాము. తర్వాత 1-2 రోజుల్లోనే యూట్యూబ్లో కూడా వస్తుంది. యూట్యూబ్లో సమరం హెల్త్ ఛానల్ అనే దాంట్లో మేము పెడతాము. చక్కగా మీ అందరూ కూడా చాలా చక్కగా చూస్తున్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీకు కూడా స్వాగతం పలుకుతున్నాను. మీరు చాలా రెగ్యులర్గా చూస్తున్నారు. మీరు ఏమైనా ఇప్పుడు డాక్టర్ గారుగా ఈ రోజున డాక్టర్ ఏవై రావు గారు, ఈయన విజయవాడ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలో ఆయన ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఈయన బెస్ట్ టీచర్, బెస్ట్ క్లినీషియన్, ఈయన క్యాన్సర్ స్పెషలిస్టు. కానీ ఇప్పుడంతా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇచ్చారు. చాలా కానీ గొప్పగా చేశారు. ప్రిన్సిపాల్గా కూడా ఆయన ఎక్సలెంట్గా ఆయన సర్వీస్ ఇస్తున్నారు. కానీ క్లినీషియన్గా, ఒక డాక్టర్గా ఆయన అందించే సేవలు అమోఘం అని అంటాను నేను. అలాగే చక్కని టీచర్ కూడాను, చాలా చక్కని నాగా అందరికి అర్థమైన చెప్తారు. ఈ రోజున మనకి డాక్టర్ ఏవై రావు గారు క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ నివారణ, అలాగా అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారిస్తాం, మనం ఏ రకంగా చేసుకోవాలి అది తెలియజేస్తారు. ఇప్పుడు చాలా అందులో క్యాన్సర్ మొదటి దశలోనే మనం గుర్తించినట్లయితే అసలు వ్యాధిని తప్పకుండా నివారించాలని ఎన్నో ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, అవన్నీ సర్వైకల్ క్యాన్సర్ రాకుండానే వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నమాట. అంత చక్కగా క్యాన్సర్ గురించి ఎంతో అడ్వాన్స్మెంట్ వచ్చింది. అయినా మన దృష్టిలో క్యాన్సర్ అంటే లైఫ్ క్యాన్సిల్ అనే ఒక ఆలోచన ఉంది. అదంత తప్పు. ఆ విషయంలో డాక్టర్ ఏవై రావు గారు మనం చక్కగా ఎడ్యుకేట్ చేస్తారు. మీరు అందరూ కూడా చూడండి. ఎవరికైనా ఫేస్బుక్లో ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉన్నట్లయితే డౌట్స్ ఉన్నట్లయితే పోస్ట్ చేయండి, తప్పుడు వారి ప్రశ్న అందరినీ చూడాల్సిన, అందరినీ వినాల్సిన కోరుతున్నాను. ఇక ఓవర్ టు డాక్టర్ ఏవై రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ముఖ్యంగా డాక్టర్ సమరం గారికి నా నమస్కారాలు. వాసవి నర్సింగ్ హోమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ సమరం గారు గత 26 సంవత్సరాలుగా ప్రతి వారం ఆరోగ్య సమస్యలు, దాని మీద అవగాహన మీద డాక్టర్స్ అంటే నిష్ణాతులను పిలిపించి, స్పెషలిస్ట్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఏ ఒక్క వారం కూడాను, ఒక్క ఎపిసోడ్ కూడా ఇంతవరకు బ్రేక్ రాలేదు 26 సంవత్సరాల నుంచి. ఇందులో భాగంగా గత 26 సంవత్సరాల్లో నేను దాదాపు 10-15 సార్లు నేను కూడా వచ్చి మాట్లాడటం జరిగింది. మళ్ళీ నాకు ఇవాళ అవకాశం వచ్చింది. ఈరోజు మీ ముందుకు వచ్చి క్యాన్సర్ మీద అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకు రావటం జరిగింది. నిజంగా దానికి వాసవి నరసింహం వారికి, అలాగే సమరం గారికి సదా రుణపడి ఉంటాను. అలాగే ప్రేక్షకులకి, ఫేస్బుక్ ప్రేక్షకులు, అలాగే యూట్యూబ్ వారికి అందరికీ నమస్కారాలు. నేను ఈరోజు క్యాన్సర్ గురించి మాట్లాడతాను. అంటే ఒక అవగాహన క్రియేట్ చేద్దామని. దాంట్లో ఏ విధంగా ఉందంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి. సో ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే ముఖ్యంగా క్యాన్సర్ గురించి ప్రజలలో ఒక అవగాహన కలగజేయాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చానండి. నేను క్యాన్సర్ గురించి అనేక అపోహలు ఉన్నాయి. ఇందాక డాక్టర్ సమరం గారు చెప్పినట్టు ఇప్పటికీ క్యాన్సర్ అంటే క్యాన్సిల్ అని అనుకుంటారు. సో అది అసత్యం అండి. గత 10-15 సంవత్సరాలలో క్యాన్సర్ గురించి విప్లవాత్మక మార్పులు కూడా వచ్చినాయి. అంటే కనుగొనే పద్ధతులు అవనివ్వండి, ట్రీట్మెంట్ చేసే పద్ధతులు అవనివ్వండి, అలాగే నివారణోపాయాలు కానివ్వండి, రకరకాల పద్ధతులు వచ్చినాయి. సో నేను కూలంకషంగా ఈ 40-50 నిమిషాల్లో క్యాన్సర్ గురించి మీకు ఒక అవగాహన కలగజేస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందులో భాగంగానే సో అందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. ఒక డాక్టర్, ఒక పేషెంట్ అది ఎలా ఉండాలంటే ఒక కార్డియల్ రిలేషన్తో ఉండాలి.
అవినాభావ సంబంధం ఉండాలి. అంతేగాని ఏదో ఒక మెకానికల్గా గానో ఏదో ఒక యాంత్రికంగానో ఉండకూడదు. సొగము 90% సొగం కంటే ఎక్కువ 90% వ్యాధులు, ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధులు, ఆ డాక్టర్ ఆ పేషెంట్తో మంచిగా ఒక బాండింగ్తో, ఆత్మీయతతో, ఆప్యాయతతో మాట్లాడినప్పుడు 90% క్యాన్సర్ వ్యాధుల నుంచి అతను రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. విల్ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విల్ పవర్తోనూ ఈవెన్ టెర్మినల్ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ వ్యాధుల నుంచి కూడాను ఆ పేషెంటు ఆ డాక్టర్ గారి ప్రోత్సాహంతో బయటపడే అవకాశం ఉంటుంది. ఇక అందరూ సామాజిక మాధ్యమాల్లో కానీ లేకపోతే మనం రెగ్యులర్గా వాడే భాషలో కానీ క్యాన్సర్ 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 అని అంటుంటారు. యాక్చువల్గా సైంటిఫిక్ పరిభాషలో క్యాన్సర్ అంటే దానికి మేము అనేది ఏంటంటే మా సైంటిఫిక్గా అది కార్సినోమా అవ్వచ్చు, లేకపోతే మ్యాలిగ్నెన్సీ అవ్వచ్చు. కానీ అందరికీ వాడే పదం ఏంటంటే క్యాన్సర్. సో మనకు తెలిసింది కదా, మనకు ఒక ఇది చూస్తుంటారు కదా, ఇక కర్కాటకం అనే పురుగు ఉంటుంది. క్యాన్సర్ అనేది కర్కాటకాన్ని ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. సో క్యాన్సర్ యొక్క వ్యాధి యొక్క బిహేవియరు కర్కాటక పురుగు బిహేవియర్ ఒకే రకంగా ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే ఈ కర్కాటకం అనే పురుగు అంటే ఒక క్యాన్సర్ అనే పురుగు శరీరంలోకో అంటే మన ఇంట్లో వస్తువులు, చెక్క వస్తువులు, కప్బోర్డ్స్ అన్నీ నాశనం చేసుకుంటూ ఒక డైరెక్షన్ నుంచి ఎంటర్ అయ్యి మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను నాశనం చేసి ఆ చెద పురుగు నాశనం చేసి అది వేరే డైరెక్షన్లో బయటికి వెళ్ళిపోతుంది, మొత్తం నాశనం చేసి. అలాగే ఈ క్యాన్సర్ కణం యొక్క బిహేవియర్ కూడాను ఈ కర్కాటక పురుగు అంటే క్యాన్సర్ అనే పురుగుకి సమానంగా ఈక్వల్గా ఆ బిహేవియర్ ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక క్యాన్సర్ కణము మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఆ ఎంటర్ అయిన ప్లేసుల్లోనే ఉండదు. ఒక కణము 1000 కణాలు 1,00,000 కణాలుగా విభజన చెంది అది ఒక కురుపు రూపంలో, ఒక గడ్డ రూపంలో తయారయ్యి మన శరీరాన్నంతా నాశనం చేసి అన్ని అవయాలని పాడు చేసి చివరికి అది మనిషి అంటే మరణానికి కూడా కారణమవుతుంది. సో ఈ యొక్క కర్కాటక పురుగు, క్యాన్సర్ పురుగు, అలాగే క్యాన్సర్ అనే ఈ కణం యొక్క బిహేవియర్ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి మనము ఈ క్యాన్సర్ని ఈ విధంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. పరివాహిక భాషలో క్యాన్సర్ అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఈ క్యాన్సర్ అనే పదము గ్రీక్ వర్డ్ కార్కినాయిస్ అనే పదం నుంచి రావటం జరిగింది. తరతరాలుగా దాన్ని కార్కినాయిస్ని మాట్లాడటం పలకటం రాక చివరికి ఆ కార్కినాయిస్ని ఇప్పుడు మనం క్యాన్సర్ అని మనం పలుకుతున్నాం అన్నమాట. హిపోక్రేట్స్ ఒక మహానుభావుడు ఈ కార్కినాయిస్ అనే పదాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది బాహ్య ప్రపంచానికి. ఇంకా సబ్జెక్ట్లోకి వస్తే క్యాన్సర్ అనే వ్యాధి గురించి మనం మాట్లాడుకుంటే అది ఎలా ఉంటుందంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఏ కారణాల వలన వస్తుంది, నిజంగా క్యాన్సర్ అనేది ప్రమాదకరమా, ఒకప్పటికీ ఇప్పటికీ క్యాన్సర్లో డయాగ్నోజ్ చేసే మెథడ్స్లో కానీ లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చే మెథడ్స్లో కానీ లేకపోతే ప్రివెన్షన్ చేసే మెథడ్స్లో కానీ ఏమన్నా పద్ధతులు మారినాయా అని ఆలోచిస్తే ఒకప్పుడు అనుకునేవాళ్ళు ఇది ఒక టెర్రిఫయింగ్ డిసీజ్ అని. టెర్రిఫయింగ్ అంటే ఏంటి, ఇది ఒక ప్రమాదకరమైన డిసీజ్ అనుకునేవాళ్ళు. ఇది వస్తే పేషెంట్స్ చనిపోవటమే అనుకునేవాళ్ళు. అది ఒకప్పుడు భాష, లేకపోతే ఒకప్పటి మాట, లేకపోతే ఒకప్పటి ఫీలింగ్ అంతే. కానీ నేను క్యాన్సర్ డాక్టర్గా 1998 నుంచి క్యాన్సర్ డాక్టర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అనేక పదవులు అలంకరించడం, టీచింగ్లో ఉన్నాను, అన్నీ చేసుకుంటూ ఉన్నాను. 1998లో లేకపోతే 1993-97లో నేను క్యాన్సర్ ఎండి చేసేటప్పటికీ ఇప్పటికీ సమాజంలో అలాగే వైద్య రంగంలో రకరకాల విప్లవాత్మక మార్పులు వచ్చినాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అయితేనేమి, క్యాన్సర్ని డయాగ్నోజ్ చేసే పద్ధతులు అయితేనేమి, కొత్త పరికరాలు వచ్చినాయి, కొత్తగా ఆపరేషన్ చేసే టెక్నిక్స్ వచ్చినాయి, అలాగే కొత్త కీమోథెరపీ పద్ధతులు వచ్చినాయి, కొత్త రేడియేషన్ పద్ధతులు వచ్చినాయి. ఒకప్పుడు రేడియేషను 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం రేడియేషన్ ఇచ్చేటప్పుడు అంటే రేడియేషన్ అనేది ట్రీట్మెంట్లో ఒక భాగం.
రేడియోధార్మిక కిరణాలతో మనం క్యాన్సర్ వ్యాధిని నాశనం చేస్తాం. ఆ రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండేదంటే, మనము బుగ్గ క్యాన్సర్ అనుకోండి, బుగ్గంతా మాడిపోయేది, మొత్తం అంతా ఫేస్ అంతా మాడిపోయేది రేడియేషన్ ఇస్తే. కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, 2 సెంటీమీటర్ల కురుపు ఉందనుకోండి బుగ్గలో, ఆ 2 సెంటీమీటర్ల బుగ్గ వరకే మనం రేడియేషన్ ఇస్తున్నాం. 2.5 సెంటీమీటర్ తర్వాత నుంచి అసలు రేడియేషన్ అనేది ఏ భాగానికి రాదు. అది లేటెస్ట్ టెక్నిక్. ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ అనే టెక్నిక్స్ ద్వారా, లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా మనం ఇస్తున్నాం. అలాగే ఒకప్పుడు కీమోథెరపీ ఇస్తే, కీమోథెరపీ అని ఉండేది, ఆ కీమోథెరపీ కనుక ఇస్తే మనిషి శరీరం అంతా వీక్ అయిపోయి వాంతులు, వికారాలు, జుట్టు రాలిపోవటం అంటూ జరిగేది. కానీ ఈ మధ్య కాలంలో శాస్త్రం బాగా డెవలప్ అవటం వలన మనం టార్గెటెడ్ థెరపీ అని ఇస్తున్నాం. అంటే కీమోథెరపీ వెళ్ళి, ఆ కీమోథెరపీ అంటే క్యాన్సర్ మెడిసిన్ ఓన్లీ క్యాన్సర్ కణం మీదే పనిచేస్తుంది. అలాగే శరీరంలో వేరే కణాల మీద పనిచేయదు. దానివల్ల రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. అలాగే కీమోథెరపీ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతున్నాయి. అది గమనించండి. అలాగే సర్జరీ పరంగా వస్తే, ఒకప్పుడు ఓపెన్ చేసి మొత్తం సర్జరీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అవ్వచ్చు, లేకపోతే రోబోటిక్ సర్జరీస్ అవ్వచ్చు, నాన్ ఇన్వేజివ్ సర్జరీస్ అనే రకరకాల సర్జరీస్ ద్వారా పేషెంట్కి కంఫర్ట్నెస్ పెరగటం జరుగుతుంది. మంచి రిజల్ట్స్ ఇస్తున్నాం. అలాగే తొందరగా కూడా పంపిస్తున్నాం. ఉదాహరణకి ఆర్గాన్ ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే, భగవంతుడు ఇచ్చినటువంటి అవయాన్ని మనం కాపాడుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు రొమ్మంతా తీసేసేవాళ్ళం. దాని తర్వాత ఆ రొమ్ము తీసేసిన ప్రాంతంలో రేడియేషన్ ట్రీట్మెంట్ పెట్టేవాళ్ళం. తర్వాత 6 నుంచి 8 నెలలు కీమో వాడేవాళ్ళం. కానీ లేటెస్ట్గా కొత్తగా వచ్చిన పద్ధతుల వల్ల బ్రెస్ట్ అంటే రొమ్మంతా తీయక్కర్లేదు. రొమ్ములో గడ్డ 2 సెంటీమీటర్లో, 3 సెంటీమీటర్లో, 4 సెంటీమీటర్లో ఉన్న గడ్డ తీసేసి రొమ్మునంతా కాపాడి, తర్వాత రేడియేషన్ పెట్టి, కీమోథెరపీ పెట్టి, ఆ మైలకు కావాల్సినటువంటి సౌందర్యాన్ని, అవయాన్ని మనము ఏ విధంగా చెక్కు చెదరకుండా మళ్ళీ యథావిధిగా ఆమె జీవితాన్ని గడిపేటట్టు మేము చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఆర్గాన్ ప్రిజర్వేషన్. అది ఎందువల్ల వచ్చింది? శాస్త్రవేత్తల యొక్క కృషి వల్ల, కీమోథెరపీ యొక్క కృషి వల్ల, లేకపోతే రేడియోథెరపీ ఉన్న కృషి వల్ల మనము ఆర్గాన్ ప్రిజర్వేషన్ చేసుకుంటున్నాం. అంటే భగవంతుడు ఇచ్చిన ఆర్గాన్ని కాపాడుకుంటున్నాం. అలాగే మంచి సింగర్ ఉంటాడు, లేకపోతే ఇప్పుడు మనకు బయట పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కావాల్సింది వాయిస్ కావాలి, వాళ్ళకి స్వరం కావాలి. అలాగే సింగర్ మంచి పాట అంటే గాయకుడికి అతనికి స్వరం కావాలి, కంఠం కావాలి. అదే కంఠ క్యాన్సర్ వస్తే ఒకప్పుడు కంఠాన్ని తీసేసేవాళ్ళు, చివరి జీవితాంతం వాళ్ళు మాట్లాడటానికి అవకాశం లేదు. కానీ లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ వల్ల స్వరాన్ని తీసేయకుండా కొత్త రేడియేషన్ పద్ధతుల ద్వారా, కొత్త కీమోథెరపీ పద్ధతుల ద్వారా, కీమో రేడియేషన్ అనే టెక్నిక్ ద్వారా మన స్వరాన్ని కాపాడుతున్నాం. ఆ క్యాన్సర్ వ్యాధి మొత్తం అంతా బాడీలో ఆ స్వరపేటిక క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత చక్కగా అతను నార్మల్ జీవితం, ఒక గాయకుడు మంచిగా మళ్ళీ పాటలు పాడుకోవచ్చు. అలాగే హాకర్స్, కూరగాయలు అమ్మే వాళ్ళు, అలాగే పళ్ళు అమ్మే వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా చిన్న వస్తువులు బండి మీద నెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు, వాళ్ళ జీవితానికి ఏ విధంగానూ ఇది ఒక నిర్బంధకంగా ఉండదు కొత్త టెక్నిక్స్ ద్వారా. అలాగే పురీష నాళం అంటే సిఏ యానల్ కెనాల్ అంటారు. పురీష నాళానికి వచ్చిన క్యాన్సర్ కనుక ఒకప్పుడు వస్తే బయట ఇక్కడ ఒక సంచి పెట్టేవాళ్ళం, కొలాస్టమీ అని. ఆ సంచిలోకి మోషన్ పాస్ అవుతూ ఉండేది. అది కాస్మాటికల్గా కానీ సోషల్గా కానీ చాలా ఎంబ్రాసింగ్గా ఉండేది. పేషెంట్కి ఫంక్షన్స్ కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఆ సంచి మోషన్ సంచి అంటే బద్ధకం, మలంతో కూడిన సంచి, మలం దాంట్లోకి వస్తూ ఉండేది ఆ సంచిలోకి. అది ఒకప్పుడు పద్ధతి. కానీ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ పేషెంట్ మేము పెంచుతున్నాం. రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా, కీమోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా ఆ పురీష నాళం మొత్తం తీసేయకుండా చక్కగా కీమోథెరపీ రేడియేషన్తో చక్కగా ఇప్పుడు మనకు ఆ సంచి బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రేడియేషన్ కీమోథెరపీ వలన వాళ్ళు నార్మల్ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఇది అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ సైన్స్, దిస్ ఈజ్ కాల్డ్ మెడికల్ సైన్స్, దిస్ ఈజ్ ద డెవలప్మెంట్ ఇన్ మెడికల్ ఫీల్డ్, ఎస్పెషల్లీ క్యాన్సర్ ఫీల్డ్. సో నా ప్రేక్షకులందరికీ నేను చెప్దాం అనుకుంటున్నాను, క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరంలా. ఒకప్పుడు ఏదో అంతేగాని జుట్టు రాలిపోతుందో,
లేకపోతే నా బ్రెస్ట్ అంతా తీసేస్తారో, లేకపోతే నా అవయాన్ని తీసేస్తారో, స్వరపేటికని తీసేస్తారో, లేకపోతే నేను మోషన్ పాస్ చేయడానికి కుదరక బయటికి సంచి పెడతారో అని చెప్పేసి చాలామంది క్యాన్సర్ని ముదరబెట్టుకొని 4వ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. సో నేను ఈరోజు మీ ముందు నిలబడి సమరం గారి ద్వారా, వాసవి నర్సింగ్ వారి ద్వారా నేను ఇక్కడ మీ ముందు నిలబడి మీకు ఇచ్చే సందేశం నలుగురు ఉపయోగపడాలి. ఏ విధంగా ఉపయోగపడాలి? క్యాన్సర్ అంటే భయపడకండి, అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే శరీరంలో చిన్న కురుపులాగా, చిన్న గడ్డ రూపంలో కానీ, అలాగే మింగేటప్పుడు కష్టంగా ఉన్నా, అదే పనిగా లూజు మోషన్స్, విరోచనాలు, లేకపోతే మలబద్ధకం అవుతున్నా, లేకపోతే నవరంధ్రాల నుంచి ఏదైనా రక్తం పడుతున్నా, పుట్టి మచ్చలో మార్పు ఉన్నా, అలాగే చపాతీలు తినటం కష్టమవుతుంది, తర్వాత గుజ్జు పదార్థాలు తినటం కష్టమవుతుంది, వాళ్ళ నీళ్లు వాళ్ళే తాగలేరు. సో అది స్వరపేటి క్యాన్సర్ అవ్వచ్చు. ఇలాంటి లక్షణాలు ఎవరికన్నా ఉంటే దయచేసి మీరు ఇంట్లో ఉండి భయపడుతూ ఏదో చాలా ఖర్చుతో కూడుకున్నదేమో, అవయాలు తీసేస్తారేమో, లేకపోతే క్యాన్సర్ వస్తే చచ్చిపోతారంటారేమో, డాక్టర్ గారు చచ్చిపోతామని చెబుతారన్న భయంతో మీరు ఆ వ్యాధిని పెట్టుకోకుండా డాక్టర్ దగ్గరికి రండి. మీరు గనక 1వ దశలో, అంటే మీ శరీరంలో వచ్చినటువంటి గడ్డ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల గడ్డ లెవెల్లో గనక క్యాన్సర్ డాక్టర్ని సంప్రదిస్తే మీకు 99% 5 ఏళ్ళు బతికే అవకాశాన్ని మేము ఇస్తాం. 5 ఏళ్ళు బతకటం ఏంటి డాక్టర్ గారు, 100 ఏళ్ళు బతకాలి కదా, అదే కదా గొప్ప అంటే, ఇప్పుడు క్యాన్సర్ని క్యూర్ చేయటం అనేది 100 మందికి మేము వైద్యం చేస్తుంటే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా 60-70 మంది 70% బతుకుతున్నారు. 60-70 మంది 5 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతున్నారు. సో మా క్యాన్సర్ పరిభాషలో ఒక క్యాన్సర్ పేషెంటు 5 సంవత్సరాలు బతికితే అది తగ్గినట్టు లెక్క. కొన్ని క్యాన్సర్ వ్యాధులు ఉంటాయి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఇబ్బంది ఉండదు. కొన్ని క్యాన్సర్ వ్యాధులు ఉంటాయి స్పీడ్గా పెరుగుతుంటాయి, ఎంత ప్రయత్నం చేసినా అది 4వ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది, వాళ్ళు 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ బతికే అవకాశం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే నా ప్రేక్షకుల మహాశైలందరికీ దయచేసి ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఎవరిలో కనుక ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించండి, భయపడకండి. అలాగే క్యాన్సర్ అనేది ఉదాహరణకి గుండె జబ్బులు ఉంటాయి, గుండెకే వస్తుంటుంది. అలాగే ఊపిరితిత్తుల జబ్బు, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ ఉంటాడు, ఆయన ఊపిరితిత్తుల జబ్బులే చూస్తుంటాడు. అలాగే ఎముకల డాక్టర్ ఉంటాడు, ఎముకల గురించే చూస్తుంటారు. అలాగే గైనకాలజిస్టు ఆబ్స్ట్రిషన్ ఉంటారు, వాళ్ళ లేడీస్ విషయాలే చూస్తుంటారు, ఆడవాళ్ళ సమస్యలే. చర్మ వ్యాధుల డాక్టర్ ఉంటారు, ఓన్లీ చర్మ వ్యాధులే చూస్తుంటారు. క్యాన్సర్ డాక్టర్ అట్లా కాదు. ఒక జుట్టు, ఒక గోరికి తప్ప ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు. ఒక జుట్టు గమనించండి, జుట్టుకి గోరుకి తప్ప ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు, అది గమనించండి. గుండెకైనా క్యాన్సర్ రావచ్చు, కంటికి రావచ్చు, మెదడుకు రావచ్చు, ఎముకలకి రావచ్చు, కండరాలకి రావచ్చు, స్కిన్కి రావచ్చు, దేనికైనా క్యాన్సర్ వ్యాధి రావచ్చు. అంటే నా సబ్జెక్టు పైనుంచి కింద దాకా జుట్టు గోరు తప్ప ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు, నేను ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అదనమాట, ఇది అనేక రకాలుగా. ఇంకోటి గుండె ప్రాబ్లం అనుకోండి, అదేంటిది గుండె ప్రాబ్లం అనుకోండి, హార్ట్ అటాక్ అనో, గుండె నొప్పనో, ఆయాసం అనో ఉంటుంది. అలాగే చర్మ వ్యాధులు అనుకోండి, పుట్టుమచ్చో, ఆ విధంగా మార్పులు ఉంటాయి. ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఎర్రబట్ట తెల్లబట్ట. ఎముకల ప్రాబ్లమ్స్ అనుకోండి, ఎముకలు నొప్పి. కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆ లక్షణం ఈ లక్షణం అని కాదు, రకరకాల లక్షణాలు ఉంటాయి. దాన్ని ఆ సమ్మేళితమే అన్ని లక్షణాల యొక్క కూర్పే ఒక క్యాన్సర్ వ్యాధి. ఒక లక్షణం అని కాదు, ఏ లక్షణంతో అయినా క్యాన్సర్ పేషెంట్ కనపడవచ్చు. అంటే నొప్పితో రావచ్చు, లేకపోతే బ్లీడింగ్తో రావచ్చు, లేకపోతే చీముతో రావచ్చు, లేకపోతే వాపుతో రావచ్చు, లేకపోతే అన్నం తినలేకపోవచ్చు, ఆకలి లేకపోవచ్చు, బరువు దగ్గుతూ ఉండొచ్చు, జ్వరం రూపంలో రావచ్చు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణం క్యాన్సర్లో కనపడదు, అనేక లక్షణాలు క్యాన్సర్లో కనపడుతుంటాయి అన్నమాట. ఇది రకరకాల క్యాన్సర్స్. గమనించండి, మన విజయవాడలో కొన్ని రకాల క్యాన్సర్స్ కామన్గా ఉంటాయి. ఏ విధంగా? స్మోకింగ్ ఇక్కడ ఎక్కువ అలవాటు, అలాగే చుట్టా, పాన్ పరాగు, కైని ఎక్కువ తినటం అలవాటు. అందువలన మన విజయవాడ చుట్టుపక్కల్లో నోటి క్యాన్సరు లేకపోతే బుగ్గ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే ఆడవాళ్ళల్లో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రూరల్ ఏరియాలో కొన్ని రకాల క్యాన్సర్సు, అలాగే బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి డెవలపింగ్ కంట్రీస్, అలాంటి కంట్రీస్లో అంటే ఉదాహరణకి అమెరికా లాంటిదో యూరోప్ లాంటి కంట్రీస్లో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పద్ధతుల ప్రకారం అక్కడ ప్రాస్టేట్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ క్యాన్సర్ అనేది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాంటి కంట్రీస్లో చర్మ వ్యాధుల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జపాన్లో స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఏరియాలో ఒక క్యాన్సరు అలా ఒక స్పెసిఫిక్గా రకరకాల క్యాన్సర్స్ రకరకాల ప్లేసుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మనుషులు వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు, అలాగే వాళ్ళ నైసర్గిక స్వరూపంలో ఉన్న మార్పులు, ఎండ, వేడి, సూర్యకిరణాలు, అలాగే అక్కడ కనపడేటువంటి వాతావరణంలో కాలుష్యం, అలాంటి మార్పులు చేర్పుల వలన కొన్ని క్యాన్సర్స్ కొన్ని ఏరియాల్లో బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంటాయి. ఒకే క్యాన్సర్ అన్ని ఏరియాల్లో ప్రపంచమంతా ఉండాలని లేదు. సో అది గమనించండి. సో మనము ఇండియాకు వస్తే, మన భారతదేశంకి వస్తే ప్రతి ఏటా కొత్తగా 9 నుంచి 12 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు పుట్టుకొస్తున్నారు ప్రతిరోజు, సంవత్సరానికి కొత్తగా. అందులో దాదాపుగా 6 నుంచి 8 లక్షల మంది చనిపోతున్నారు. ఎందుకని చనిపోతున్నారు? ఇందాక నేను చెప్పాను కదా, వ్యాధిని మొదలుపెట్టుకుంటూ భయపడి ఖర్చు ఎక్కువ అవుతుందేమో, లేకపోతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు చచ్చిపోతావమ్మా అంటాడేమో, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను చచ్చిపోతే ఎట్లా, సో ఇట్లాగే ఉంచుదాం ఉన్నంతకాలం అనే భావంతో ఇప్పటికీ మహిళలు బయటికి రావట్లా, అలాగే పురుషులు బయటికి రావట్లా. సో నేను అనేది ఏంటంటే, నా ప్రసంగాన్ని విని చైతన్యవంతులయ్యి ఎమ్మటే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే, 1వ స్టేజ్లో చూపించుకుంటే 100 మందికి వైద్యం చేస్తే 99 మంది బతికే అవకాశం ఉంటుంది. అదనమాట. అలాగే క్యాన్సర్ అనేది ఒక గడ్డ మన శరీరంలో కానీ ఎంతవరకు పిల్లి పిసరు అంటే ఏంది, ఒక గుండు సూది మొన నుంచి ఫిరంగి గుండు దాకా అంత సైజు గడ్డలు రావచ్చు శరీరంలో. కానీ శరీరంలో కనపడే ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు. 90% గడ్డలు క్యాన్సర్ కానటువంటి గడ్డలు, వాటిని బినైన్ గడ్డలు అంటారు. అంటే క్యాన్సర్ కాని గడ్డలు. ఎక్కడో 10% మాత్రమే క్యాన్సర్ గడ్డలు అనమాట. సో ఇంకా మనకు అతి ముఖ్యంగా వచ్చే క్యాన్సర్ వ్యాధులు ఏంటంటే, మగవాళ్ళల్లో ఒక రకంగా ఉంటుంది, ఆడవాళ్ళలో ఒక రకంగా ఉంటుంది, చిన్నపిల్లల్లో ఒక రకంగా ఉంటుంది, పెద్దవాళ్ళలో ఒక రకంగా ఉంటుంది, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో. ఇంకా చిన్నపిల్లలకు వచ్చామనుకోండి, అంటే 12 సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్, అలాగే బ్రెయిన్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సరు, లేకపోతే రొమ్ము క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆడవాళ్ళల్లో, మన భారతదేశంలో ఆడవాళ్ళల్లో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే సర్విక్స్ క్యాన్సర్ అవ్వచ్చు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మగవాళ్ళల్లో నోటి క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గమనించండి వ్యత్యాసం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఆలోచించాల్సిన విషయం, మిమ్మల్ని ఆలోచనలో పడేసే విషయం. భారతదేశం కూడాను ఈ మధ్య కాలంలో పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకుంటుంది. అంటే ఏంటి, వెస్టర్న్ కల్చర్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీస్ బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా అలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మహిళలు, ముఖ్యంగా మహిళల్లో వాళ్ళ వర్క్ యాటిట్యూడ్ పెరగటం వల్ల అయితేనేమి, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడాను పిల్లల్ని అప్పుడే వద్దనుకోవటం అయితేనేమి, ఆ కార్యక్రమంలో వాళ్ళు కాంట్రాసెప్టివ్స్ వాడటం వలన, అలాగే బాగా వర్క్ షెడ్యూల్లో బిజీగా ఉండటం వలన, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన, లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వలన, పిజ్జాస్, బర్గర్స్ ఎక్కువగా తినటం వలన, అలాగే వ్యాయామం లేకపోవటం వలన ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళల్లో అమెరికాలో, యూరోప్లో కనపడే క్యాన్సర్స్ ఇప్పుడు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వలన అయితేనేమి, ఒబెసిటీ వల్ల రొమ్ము క్యాన్సర్ చాలా ఎక్కువగా కనపడుతుంది ఈ మధ్య భారతదేశంలో కూడాను.
ఒకప్పుడు నెంబర్ 1గా ఉన్నటువంటి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఆడవాళ్లలో అది వెనకబడిపోయి ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఈ మధ్యకాలంలో పైకి వస్తూ ఉంది. ఎందుకంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సరు మనం అవలంబించే అలవాట్లు ఎక్కువగా లో సోషియో ఎకనామిక్, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, లేకపోతే ఎక్కువ డెలివరీస్ అవ్వటం. అలాగే ఈ మధ్య మనం వ్యాక్సిన్ అనేది కనుగొన్నాం. ఏదన్నా ఒక వ్యాక్సిన్ ఉంది క్యాన్సర్కి అంటే గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే క్యాన్సర్ డాక్టర్ ఏం చెప్తాడంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉందని. ఆ వ్యాక్సిన్ రావటం వలన ఈ మధ్యకాలంలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కింద పడిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. అలాగే మనం అవలంబించే చెడు అలవాట్లు ఇందాకన్నానే, వ్యాయామం లేకపోవటము, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తింటము, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటము, పిల్లలకి ప్రెగ్నెన్సీ వద్దనుకునేటప్పుడు వాళ్ళు కాంట్రాసెప్టివ్స్ వాడటము, చుట్టా బీడీ సిగరెట్ ఎక్కువగా వాడటము, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటము, ఇలాంటి వెస్ట్రన్ కల్చర్ వలన ఈ మధ్యకాలంలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా పెరిగిపోతుంది. ఆ వ్యత్యాసం చూడండి. మనం ఇంకా బాగుపడాల్సింది పోయి మన ఇండియన్ కల్చర్ అనేది చాలా ఓల్డ్ కల్చర్. భారతదేశం అనే కల్చర్ అనేది, సంస్కృతి సాంప్రదాయం అనేది చాలా విలువైనది. మనము ఆ విలువను మనం కాపాడుకోకుండా పోయి అలాగే వేరే పాశ్చాత్య సంప్రదాయాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెడు అలవాట్లకి అవలంబించడం చాలా ఈజీ, మంచి అలవాట్లు అవలంబించడం చాలా కష్టం. సో మనం ఏంటంటే చెడు అలవాట్లు, అక్కడ అవలంబిస్తున్న చెడు అలవాట్లు ఎక్కువగా మనం కూడా దిగుమతి చేసుకొని అనవసరంగా ఇన్క్యూరబుల్, చాలా ప్రమాదకరమైనటువంటి డేంజరస్ అయినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ మనము దిగుమతి చేసుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం డబ్బులు ఇచ్చి. సో మహిళలు గమనించండి, కొత్తగా అట్లీస్ట్ ఎంత మీరు బిజీగా ఉన్నా ఒక అరగంటన్నా మీరు వ్యాయామం చేయండి. సాధ్యమైనంత వరకు ఫైబర్ ఫుడ్ని ఎక్కువగా వాడుకోండి, కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోండి, జంక్ ఫుడ్ అసలు వద్దు దయచేసి మీరు. అలాగే ఆల్కహాల్ అలవాటున్నా, లేకపోతే ఏదైనా పొగాకు వాడే అలవాటు, ఇంకోటి పొగాకు ఆల్కహాల్ రెండు కాంబినేషన్ ఉండే వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి అలవాట్లు ఉంటే మీరు వెనక తీసుకోండి. సో అనవసరంగా అతి ప్రమాదకరమైనటువంటి రొమ్ము క్యాన్సర్ని మీరు కొనుక్కోకండి. సో ఇక క్యాన్సర్ అనేది ఎలా వస్తుందంటే, మన శరీరంలో కణాలు ఇలా ఉంటాయి, 4 కణాలు, ఇంకో 16 కణాలు అలా డివైడ్ అవుతూ ఉంటాయి. అలా డివైడ్ అయిపోయి దానికి వయసు పెద్దదవ్వగానే ఆ కణాలు రాలిపోతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నామో, ఆల్కహాల్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటున్నామో, వాతావరణంలో కాలుష్యం ఎప్పుడైతే ఎక్కువగా ఉందో, స్పైసీ ఫుడ్ నిలవున్న పచ్చళ్ళు ఎప్పుడైతే తీసుకున్నామో, అలాగే రసాయనకాలు ఎక్కువగా ఎప్పుడైతే తీసుకుంటున్నామో, అలాగే ఎప్పుడైతే ఫ్యామిలీ హిస్టరీ మన శరీరంలో ఉందో, అలాగే ఇంకోటి వైరస్ల వలనో బ్యాక్టీరియా వలనో వయసు పెరిగే కొద్దీ అలాంటి కారణాల వల్ల ఒక కణము 2 కణాలుగా ఒక క్రమ పద్ధతిలో విభజన చెందకుండా, ఒక కణము 1000 కణాలు ఇదిగోండి ఈ విధంగా ఒక కణము 2 కణాలు 4 కణాలు ఒక క్రమ పద్ధతిలో చక్కగా స్లోగా డివైడ్ అవ్వాలి. అట్లా కాకుండా ఇందాక నేను చెప్పాను రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది. అలాగే పంచదార ఎక్కువ తీసుకోవటం కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది. ఒకప్పుడు నూనె అనేవాళ్ళు, నూనె బదులు ఇప్పుడు పంచదార. సో ఇలాంటి కారణాలు స్మోకింగ్ వలన, ఫ్యాటీ ఫుడ్ వల్ల ఒక కణం 2 కణాలు 4 కణాలుగా విభజన చెందకుండా, ఒక కణము 1000 కణాలు 1,00,000 కణాలు 1,00,000 కణాలు 10 లక్షలు 10 లక్షల కణాలు 1,00,000 కణాలు తక్కువ టైంలో డివైడ్ అయిపోయి అది ఒక గడ్డ రూపంలో, ఒక కురుపు రూపంలో మనకు కనపడతా ఉంటుంది. అలా కనపడే విధానాన్ని క్యాన్సర్ అంటారు. అది గమనించండి. ఇక ఇదంతా మీరు ఈ ఒక్క స్లైడ్ చాలు, మనకు ఇది ఒక్కటి గమనిస్తే చాలు. ఇది గనక మనం రూపుమాపుకుంటే, ఇలాంటి అలవాట్లు మన దగ్గర గనక లేకపోతే, ఇలాంటి కోమార్బిడ్ కండిషన్స్ మన దగ్గర గనక రాకపోతే మన క్యాన్సర్ అనేది రాదు. ఈ ఒక్క స్లైడ్ చాలు మొత్తం గంటలు మాట్లాడటానికి, రోజులు మాట్లాడటానికి. అదేమేంటి అంటే, క్యాన్సర్ అనేది ఉపకకాయం వలన రావచ్చు, స్ట్రెస్ స్ట్రెయిన్ వలన రావచ్చు, స్మోకింగ్ వలన రావచ్చు. ఇదిగోండి చూడండి, ఉపకకాయం వలన రావచ్చు, స్ట్రెస్ వలన రావచ్చు, కొన్ని డ్రగ్స్ వలన రావచ్చు, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వలన రావచ్చు, ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూషన్ వలన రావచ్చు, స్మోకింగ్ ఆల్కహాల్ వలన రావచ్చు. చక్కగా 8 గంటలు నిద్ర లేకపోతే
దానివల్ల కూడా రావచ్చు. అలాగే మనము మనకు గుర్తుపెట్టుకోండి, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ అనేది మనకు మినిమం మనం తీసుకునే ఆహారంలో ఉండాలి. అలాంటి విటమిన్స్ లోపించినా కూడాను క్యాన్సర్ రావచ్చు. అలాగే డైట్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా, నిల్వ చేసిన పచ్చళ్ళు, అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వలన, లేకపోతే నిల్వ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఫుడ్ అంతా ప్లాస్టిక్లు నిల్వ ఉండటం కానీ అలాంటి వాటిల్లో కూడా రావచ్చు. అలాగే సెడెంటరీ యాక్టివిటీస్ అంటే ఎక్కువ చురుకుగా ఉండకుండా, అలాగా అలసత్వంతో ఉండి, సోమరిపోతుతో ఉండి, అలాగే కూర్చుంటూ ప్రతిదానికి రిమోట్ వాడుతూ అలాంటి వాళ్ళల్లో కూడాను క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళల్లో, డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ని కారణాల వలన చూసండి, ఇవన్నీ మనం రూపుమాపుకోవచ్చు. ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. దీంట్లో ఏది మీరు ఆగగలరు చెప్పండి? ఏది రాకుండా వీటన్నిటినీ మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇది మీ చేతిలో ఉంది. క్యాన్సర్ అనే దాన్ని మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారనమాట. క్యాన్సర్ అనే దాన్ని ఉదాహరణకి ఒబిసిటీ మీ వల్లనే వస్తుంది, స్ట్రెస్ మీ వల్లనే వస్తుంది, ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్, నువ్వు చెట్లు ఉంచట్లేదు, చెట్లన్నీ నరికేస్తున్నావు, పొల్యూషన్ని బాగా అంటే వాతావరణాన్ని కాలుష్యంగా చేస్తున్నావు ఫ్యాక్టరీస్ వల్ల కానీ ఏదైతేనేమి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకుంటే క్యాన్సర్ తగ్గిపోద్ది. స్ట్రెయిన్, అనవసరంగా స్ట్రెయిన్ పడుతున్నావు, దానివల్ల కూడా వర్క్ ఎక్కువ పెంచుకుంటున్నావు, మల్టీ టాస్క్ జాబ్స్ ఎక్కువ అవుతున్నాయి. అలాగే రోజు చక్కగా నిద్రలేవంగానే ఒక గోరువెచ్చని నీళ్ళల్లో ఇంత నిమ్మకాయ పిండి కొంచెం తేనె కలిపి ఆ నీళ్లు తాగండి. దట్ విల్ ప్రివెంట్ ద క్యాన్సర్. సో అలాంటిది మీ చేతుల్లోనే ఉంది. అలాగే కొంచెం పులుపు తగ్గించండి, కొంచెం ఆకుకూరలు ఉన్నటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోండి, క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఉన్న ఆహారం తీసుకోండి, మునక్కాయ ఉన్న ఆహారం తీసుకోండి, టమోటా ఉన్న ఆహారం తీసుకోండి, రోజుకు ఒక యాపిల్ తీసుకోండి. ఇప్పుడు మ్యాంగో సీజన్, మ్యాంగోస్ తీసుకోండి. దానివల్ల నువ్వు క్యాన్సర్ రాకుండా కాపాడచ్చు. రోజుకు ఒక అరగంట చక్కగా నడవండి, చాలా స్పీడ్గా నడవండి, అంతేగాని కబుర్లు చెప్పుకుంటూ నడవక కాదు. ఇలాంటి పద్ధతులు కనుక మీరు పాటిస్తే ఇలాంటి మహమ్మారిని మీ దూరంగా చేసుకోవచ్చు. మీ చేతిలో ఉందన్నమాట. ఇదిగోండి. ఇంకా సో వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వ్యాధులు ఎక్కువగా అవుతుంటాయి. ఎందుకంటే మనము వయసు పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకోటి నా ప్రేక్షకులకు ఒకటి చెప్తున్నాను నేను, ఒక క్రీమో, కీటకమో, లేకపోతే స్మోకింగో, లేకపోతే ఇంకేదైనా ఆల్కహాలో ఇవాళకి అలవాటు చేసుకొని రేపు మార్నింగే క్యాన్సర్ రాదు. మన శరీరంలో క్యాన్సర్ డెవలప్ అవ్వాలంటే మినిమం 15-20 సంవత్సరాలు పడుతుంది. ఆ స్మోకింగ్ అలవాటు 15 ఏళ్ళు చేసేవాళ్ళకో, 10 ఏళ్ళు చేసేవాళ్ళకో, 5 ఏళ్ళు చేసేవాళ్ళకో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంతేగాని ఇవాళ, నిన్న, రేపు స్మోకింగ్ చేసి ఎల్లుండే క్యాన్సర్ రాదు. అలాగే స్మోకింగ్ ఆపేసిన తర్వాత 15 ఏళ్ళు పడుతుంది ఆ శరీరము స్మోకింగ్ ఎఫెక్ట్స్ నుంచి బయటికి పోవటానికి, గమనించండి. సో అలాగే ఒబెసిటీ అంటే స్థూలకాయం 3-4 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళలో క్యాన్సర్ ఎక్కువగా వస్తుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరంలో ఇవాళ క్యాన్సర్ కనపడిందంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో పొరపాటు 15 ఏళ్ల క్రితం జరిగిందని. అది గమనించండి. ఓకేనా? ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్స్ ఎక్కువగా రావచ్చు, దాని మీనింగ్ అనమాట. అలాగే పొగాకు వాడకం. పొగాకుని మనం రకరకాలుగా వాడుతుంటాం. ఏ విధంగా? స్మోకింగ్ రూపం. స్మోకింగ్ అంటే ఏంటి? చుట్ట, బీడీ, సిగరెట్టు. అలాగే స్మోక్లెస్ రూపము అంటే పొగ రాదు కానీ పొగాకు సంబంధించిన పదార్థాలు మనం వాడుతున్నాం. దాన్ని ఏమంటారు? ఏ విధంగా వాడుతున్నాం? గుట్కా, పాన్ పరాగు, ఖైనీ. సో స్మోకింగ్ రూపంలో చుట్ట, బీడీ గనక వాడితే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్మోకింగ్ రాని పద్ధతులు గుట్కా, పాన్ పరాగు, ఖైనీ వాడితే అది నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, బుగ్గ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే యాక్టివ్ స్మోకర్స్, ప్యాసివ్ స్మోకర్స్. అలాగే నేను పొగ తాగుతున్నాను అనుకో, నాకు క్యాన్సర్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ స్మోకింగ్ అంటారు. లేదంటే నేను తాగుతుంటాను, ఆ పొగ వదులుతుంటాను, పక్కన వాళ్ళు పీలుస్తుంటారు, దానివల్ల కూడా క్యాన్సర్ రావచ్చు, గమనించండి. సో దాన్ని అరికట్టాలి. సో అది. అలాగే ఈ స్మోకింగ్ వాడటం వలన ప్రతి సంవత్సరము 8 లక్షల మంది చనిపోతున్నారు భారతదేశంలో.
అలాగే ఆ స్మోకింగ్ అంటే చుట్ట, బీడి, లేకపోతే పాన్ పరాగు, ఖైని అవన్నీ మనం కొంటున్నాం కదా, ఆ ప్రజలు వాడుతున్నటువంటి ఇలాంటి పదార్థాలు వాడుతున్నారు కదా, దానికి అయ్యే ఖర్చు ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ఎంత ఉందో అంత అవుతుందన్నమాట. అంటే అంత ఖర్చు పెట్టి, దుబారాగా ఖర్చు పెట్టి, షాపుకి వెళ్ళి కొనుక్కొని తాగుతూ క్యాన్సర్ను కూడా తెచ్చుకుంటున్నాం. అది గమనించండి. సో స్మోకింగ్ వలన క్యాన్సరే కాదు, హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేకపోతే పుట్టబోయే బిడ్డ బరువు తక్కువతో పుట్టచ్చు, లేకపోతే చనిపోయి కూడా పుట్టచ్చు. సో అది గమనించండి. అలాగే ఇది ఎక్కువగా మాకు శ్రీకాకుళంలో కనపడుతుంటుంది, ఒరిస్సాలో కనపడుతుంటుంది. రివర్స్ చుట్టా క్యాన్సర్ అంటే పెద్ద అంగి క్యాన్సర్. అక్కడ ఆడవాళ్ళు ఇప్పుడు కూడా మన విజయవాడలో కూడా ఉన్నారు. ఎక్కడ కొంచెం ఇటు సైడు, ఏది పాయకాపురము అటు సైడు, లేకపోతే పాకల దగ్గర, అక్కడ ఆడవాళ్ళు మన ఇంట్లో కూడాను పనిచేస్తుంటారు. కొంచెం శ్రీకాకుళం నుంచి తూర్పు అంటారు, అటు నుంచి వచ్చినటువంటి మహిళలు మన ఇళ్లలో కూడాను పనిచేస్తుంటారు. వాళ్ళకి ముక్కు పోగిలా ఉంటుంది, రివర్స్ పైట్ వేసుకొని ఉంటారు. మనం గమనించవచ్చు వాళ్ళు తూర్పు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, చుట్టని మన ఇంట్లో మగవాళ్ళు చూస్తారో ఇంట్లో వాళ్ళు చూస్తారని చెప్పేసి దొంగతనంగా చుట్టను లోపల పెట్టుకుంటారు. మండుతున్నటువంటి చుట్టని ఆ మంట ఎంత ఉంటుందో తెలుసా, ఒక బాయిలర్ కంటే ఎక్కువ మంట ఉంటుంది. మనం నీళ్లు కాసుకునే బాయిలర్ కంటే ఎక్కువ మంట ఉంటుంది, అంత సెగ ఉంటుంది. ఆ సెగతో ఉన్న చుట్టను లోపల పెట్టుకొని గుప్పును తాగుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే పెద్దంగి క్యాన్సరు డ్యామేజ్ అయ్యి 10-15 ఏళ్ళకి అదే పెద్ద అంగి క్యాన్సర్గా మారిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ హార్డ్ ప్యాలెట్ క్యాన్సర్ అంటారు, రివర్స్ చుట్టా క్యాన్సర్స్ అంటారు. నేను 28 ఏళ్ళ నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్నాను. నా దగ్గర దాదాపుగా ఇలాంటి రివర్స్ చుట్టా క్యాన్సర్స్ 86 మంది పేషెంట్స్ నా దగ్గర ఉన్నారు. నేను యూరోప్లో కూడాను, నేను వియన్నా ఆస్ట్రియా కంట్రీ రాజధాని యూరోప్లో కూడాను దీని మీద నేను ప్రజెంట్ చేశాను. చాలా వండర్ఫుల్ ప్రజెంటేషన్. అక్కడ ఎందుకంటే ఆ యూరోప్ వాళ్ళకి, అమెరికా వాళ్ళకి అసలు ఇలాంటి అలవాటు ఉంటుందా, చుట్టను కూడా లోపల పెట్టుకొని కాలుస్తారా, అసలు ఇలా అవుతుందా అని కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ రోజు. అంత వండర్ఫుల్ ప్రజెంటేషన్ అనమాట. సో ఇలాంటి మనం వాడే అలవాటు వలన, అవలంబించే అలవాటు వలన ఆ చుట్టని ఏం లేదు లోపల పెట్టుకుంటారంతే, దానివల్ల పెద్దంగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సన్లైట్, మార్నింగ్ ఎస్పెషల్లీ మార్నింగ్ ఉండే సన్లైట్ సమ్ 8 to 10 అది చాలా ఆరోగ్యకరమైన సన్లైట్. ఎక్కువగా అల్ట్రావైలెట్ రేస్ సాంద్రత తక్కువగా ఉంటుంది. దానివల్ల ఎముకలు కూడా స్ట్రెంత్ పెరిగే కొద్ది అవకాశం ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంట్రీస్లో అల్ట్రావైలెట్ రేస్లో యొక్క వేవ్ లెంత్ తేడాగా ఉండటం వలన అక్కడ ఎక్కువగా చర్మ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాక్టీరియా, వైరస్, మన ఎయిడ్స్ వైరస్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. అలాగే హెపటైటిస్ వైరస్ అంటే లివర్ క్యాన్సర్ రావచ్చు. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్ అమాంగ్ లేడీస్. నేను ఇందాక చెప్పాను ఆడవాళ్ళల్లో ఉన్నటువంటి దానివల్ల హెచ్పివి వైరస్ వల్ల గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రావచ్చు. బ్యాక్టీరియా వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. ఆ హార్మోన్స్ అంటే మనం ఇందాక చెప్పాను కదా, పిల్లలు అప్పుడే పుట్టకుండా ఉండాలని ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వాడతారని. దాంట్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్ ఉంటుంది. దానివలన ఈస్ట్రోజన్ అనే కాంపోనెంట్ వలన కూడాను క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే ఒబిసిటీ, స్థూలకాయం అనగా బరువు ఎక్కువగా ఉంటుంది. ఆ బరువు ఎక్కువగా ఉండటం వలన కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు నుంచే కొలెస్ట్రాల్ పుడుతుంది, ఆ కొలెస్ట్రాల్ నుంచి ఈస్ట్రోజన్ పుడుతుంది. ఆ ఈస్ట్రోజన్ వలన ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, లేకపోతే టెస్టోస్టిరాన్ హార్మోన్ వలన ప్రాస్టేట్ క్యాన్సర్ అలా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ ఎవరికన్నా ఉన్నా, లేకపోతే పెద్ద ప్రేగుల క్యాన్సర్ ఎవరికన్నా ఉన్నా, ఆ ఫ్యామిలీలో ఓవరీ క్యాన్సర్ ఎక్కువగా ఉన్నా, ఆ ఫ్యామిలీలో ఎక్కువగా నెక్స్ట్ జనరేషన్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ హిస్టరీ అంటారు. వంశపారంపర్యంగా ఫ్యామిలీలో ఉన్న హిస్టరీ. మన మేనత్తకో, లేకపోతే మన అమ్మకో, లేకపోతే మన చెల్లెలకో కనుక క్యాన్సర్ ఉంటే ఆ ఆడవాళ్ళు నెక్స్ట్ ఆ తల్లి యొక్క కూతుళ్ళకో ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మమ్మ కనుక క్యాన్సర్ ఉంటే తల్లి తర్వాత మనవరాలకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది వస్తుందా లేదా అని తెలుసుకోవటానికి
ఈ మధ్య కాలంలో మంచి మంచి టెస్టులు వచ్చినాయి. BRCA1 BRCA2 అనే జన్యు టెస్టులు కూడా వచ్చినాయి. సో అది కూడా రావటం వలన ఆ టెస్టుల ద్వారా భవిష్యత్తులో వాళ్ళకి క్యాన్సర్ వస్తుందా లేదా, రొమ్ము క్యాన్సర్ వచ్చిద్దా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ కానీ ఈ టెస్ట్ కనుక వస్తుంది కనుక అంటే ఆ రోజు వాళ్ళ క్యాన్సర్ లేకపోయినా ఆడవాళ్ళు నార్మల్ బ్రెస్ట్ను కూడా తీర్చుకోవడానికి రెడీగా ఉంటున్నారు. అది శాస్త్రం అంత బాగా డెవలప్ అయింది. భారతదేశంలో గడ్డ పెరిగిపోయి గడ్డ పగిలిపోయి వాసన వచ్చి రసిక కారుతున్నా కూడా డాక్టర్ దగ్గరికి రావట్లా, బాగా మొదలు పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. అదే పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి BRCA1 BRCA2 టెస్ట్ ఆడవాళ్ళు చేయించుకుంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందనుకో ఆడవాళ్ళు చేయించుకుంటున్నారు. BRCA1 BRCA2 పాజిటివ్ కనుక వస్తే అమ్మో నాకు ఒక 10 ఏళ్ల తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని ఇవాళ వాళ్ళు నార్మల్ బ్రెస్ట్ని తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అంటారు. అలాగే నార్మల్ అండాలని ఓవరీస్ని కూడా తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. అది అలా ఉండాలి అవేర్నెస్. అంతేగాని ఏదో ఇవాళ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో డాక్టర్ ఏవై రావు గారు చెప్పింది వినేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి చుట్ట తాగటం, బిడి తాగటం, బరువు పెంచుకోవటం, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం అలా చేస్తే అది సమాజాన్ని ఇలాంటి మీటింగ్ల వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. నా మాట వినండి. మేము చెప్పే మాటలు అమృత మాటల్లాగా గమనించి చక్కగా అలాంటి అలవాట్లు దూరంగా ఉండండి. ఆల్కహాల్ వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ప్లస్ స్మోకింగ్ 2 హ్యాబిట్స్ ఎక్కువగా ఉండే వాళ్ళల్లో క్యాన్సర్ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు లేవో, లేకపోతే కొంచెం పీచు పదార్థం తక్కువగా ఉందో, అంటే క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇందాక చెప్పాను కదా, కొంచెం టమోటా, లెమన్ అంటే నిమ్మకాయ అలాంటి కాంబినేషన్లో ఉన్న ఫుడ్ ఎక్కువ తినాలి. అట్లా కాకుండా పిజ్జాసు, బర్గర్సు, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉన్నది, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న వాటిలో క్యాన్సర్, పొట్ట క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పొల్యూషన్, వాతావరణంలో కాలుష్యం, అలాగే పెయింటర్స్, చాలామంది వృత్తులు ఉంటాయి. పెయింటర్స్ వాళ్ళలో ఉన్న ఆ పెయింట్లో ఉన్నటువంటి కెమికల్స్లో ఉన్నటువంటి వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసే వృత్తిలో చెక్క పని చేసే వాళ్ళలో క్యాన్సర్ రావచ్చు. అలాగే బొగ్గు కార్మికులు అంటే సింగరేణి కార్మికులు కానీ ఎక్కడైనా బొగ్గు గనులు పనిచేసే వాళ్ళలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పత్తి వణికే వాళ్ళు ఉంటారు, వాళ్ళలో కూడా కొంచెం లంగ్ క్యాన్సర్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గమనించండి. అలాగే ఎక్కడైతే ఒకప్పుడు బొగ్గు ఇంజిన్లను ఉండేవి, రైలు ఇంజిన్లు బొగ్గు, సో అదేంటంటే ఆ బొగ్గు వేస్తూ ఉండేవాళ్ళు. ఆ వేడికి ఆ బొగ్గు ఇంజిన్లో పనిచేసే డ్రైవర్లకి తర్వాత బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. సో అలాగే రేడియేషన్, వాటర్లో పొల్యూషన్, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి మన ఇంట్లో, చక్కగా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి అవి క్లీన్ చేసుకోవాలి. ఆ వాటర్ ట్యాంకులు క్లీన్ చేయకుండా సంవత్సరానికి ఎప్పుడో క్లీన్ చేస్తే బ్యాక్టీరియా, వైరస్ అక్కడ నిలవండి రకరకాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఇప్పుడు మనము బయట విడిదిగా సిటీ స్కాన్ రాసేస్తుంటారు. సిటీ స్కాన్ చెస్ట్ అంటారు, సిటీ స్కాన్ అబ్డామన్ అంటారు. ఒక సిటీ స్కాన్ 600 ఎక్స్రేలకి సమాధానం. అనవసరంగా అన్నెసెసరీగా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వకండి, దానివల్ల రకరకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్స్, ఎక్కడైతే అవసరమో మొబైల్ ఫోన్ని ఒక ప్రసార మాధ్యమంగా వాడండి. మొబైల్ ఫోన్ మాట్లాడటానికే వాడండి, అంతేగాని ఆ మొబైల్ ఫోన్ని గేమ్స్ ఆడుకోవటానికో, వీడియోస్ చూసుకోవటానికో, అలాగే పడుకునేటప్పుడు పక్కనే పెట్టుకొని పడుకోవటమో మనకు తెలియదు. మొబైల్ ఫోన్స్ మన దగ్గరకు వచ్చి 20 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది. కానీ ఇందాక మీకు చెప్పాను, ఒక క్యాన్సర్ డెవలప్ అవ్వాలంటే 15 ఏళ్ళు పడుతుంది. ఒక దాని వలన వచ్చిందా లేదా చెప్పాలంటే. ఊనోస్ ఈ మొబైల్ ఫోన్స్ తర్వాత క్యాన్సర్ కలగజేయచ్చేమో. ఆల్రెడీ పరిశోధనలు ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్స్ వలన వచ్చే రేడియేషన్ వలన ఈ ఎలకల్లో, ఆ కుందేళ్లలో క్యాన్సర్ వస్తుందని చెప్పడం జరిగింది. సో అలాగే హ్యూమన్ బీయింగ్స్, మానవుల్లో కూడా రేపు క్యాన్సర్ రావచ్చేమో. సో మొబైల్ ఫోన్ చాలా అరుదుగా వాడండి. సో ఇవన్నీ అనమాట. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఆహారం క్రమం పద్ధతిగా తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా రిచ్ పర్సన్గా తినాలి. అలాగే లంచ్, బ్రేక్ఫాస్ట్లో 80% తినండి. అలాగే రాత్రి డిన్నర్ పిసినారోళ్ళలాగా తినాలి. డిన్నర్ సాధ్యమైనంత తగ్గించండి. లేకపోతే 7ంటికే తినండి, తక్కువగా తినండి, చపాతీ తినండి, రైస్ అసలు వద్దు. సో ఈ పద్ధతులు పాటించాలి. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి?
స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది. అలాగే కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే పెద్ద ప్రేగుల క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ అనేది నెంబర్ 1 కల్ప్రిట్ అనమాట. దయచేసి మీరు అవలంబిస్తున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని దూరం చేయండి. ఆటోమేటిక్గా క్యాన్సర్ కూడా దూరం అయిపోతూ ఉంటుంది. అలాగే చూడండి, ఒక ఇండియాలో ఓన్లీ 80 మంది మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నారు ఇండియాలో. వేరే అమెరికాలో అయితే దాదాపుగా 100 మంది డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంటారు. అలాగే 71% డెత్స్ 30 నుంచి 69 సంవత్సరాల వాళ్ళల్లో క్యాన్సర్ వలన ఎక్కువగా వస్తుంది. అదే అమెరికాలో అయితే ఓన్లీ 50% మాత్రమే 70 సంవత్సరాల అబవ్ వాళ్ళలో వస్తుంది. దాన్ని గమనించండి. దీని మీనింగ్ ఏంటంటే అమెరికా లాంటి కంట్రీషన్స్లో వాళ్ళకి శాస్త్రం బాగా డెవలప్ అవటం వలన వాళ్ళకి ఇన్సూరెన్స్ పద్ధతులు కూడా మనకి ఇప్పుడు బాగా వచ్చినాయి. ఇన్సూరెన్స్ ఫస్ట్లో లేవు కదా. వాళ్ళకి ఇన్సూరెన్స్ రావటం వలన ఏ చిన్న తేడా వలన డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్తారు. వాళ్ళకి ప్రివెన్షన్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఎమ్మటే తీసుకోవటం వలన వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉంటుందన్నమాట. అలాగ ఖాళీగా కూర్చుంటూ ఆలోచన చేస్తూ స్ట్రెస్ పడుతూ స్ట్రెయిన్ పడుతూ యువత ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్న కాడి నుండి చెడు అలవాట్లకు బాగా ఎక్కువ అలవాటు పడుతుంటారు. సో దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది గమనించండి, నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, సిగరెట్ స్మోకింగ్ చాలా డేంజర్. మీరు రోజుకు 10 సిగరెట్లు 10 సంవత్సరాలు కనుక తాగే వాళ్ళల్లో 10 టైమ్స్ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు సిగరెట్ ఆపేసిన తర్వాత ఇంత ఎక్కువగా అలవాటు ఉన్నవాళ్ళు మళ్ళీ ఆపేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచే క్యాన్సర్ రాదు అనుకోకండి. మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే 10 ఏళ్ళు పడుతుంది మీరు ఆపేసిన తర్వాత. అప్పుడే మీ శరీరం అంతా మలినమైపోయింది. సిగరెట్లో ఉన్నటువంటి కెమికల్స్లో మలినమైపోయింది. ఆ క్యాన్సర్ ఎఫెక్ట్ బాడీలోంచి సిగరెట్ ఎఫెక్ట్ పోవాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అలాగే సిగరెట్ మానేసిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే 7-8 ఏళ్ళు పడుతుంది. అలాగే సిగరెట్ మానేసిన తర్వాత హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది. అంతేగాని సిగరెట్టు చుట్ట బీడి మానేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచే నేను హ్యాపీ నేను ఫ్రీ అనుకుంటే కుదరదనమాట అది. సో అలాగే కాఫీ తాగితే ఏమైనా డేంజర్ ఉందా? హాట్ డ్రింక్స్ బాగా వేడివేడిగా మసిలిపోతున్నటువంటి ద్రవ పదార్థాలు తీసుకుంటే ఏదైనా రిస్క్ ఉందా అంటే కాఫీ వలన కొంచెం రిస్క్ తక్కువగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. హాట్ డ్రింక్స్ కనుక తీసుకుంటే మాత్రము కొంచెం నోటి క్యాన్సర్ కానీ అన్నవాహిక క్యాన్సర్ అంటే యూసోఫాగస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఓవర్ వెయిట్, ఇందాక చెప్పాను కదా, బరువు ఎక్కువగా ఉండటం వలన. బరువు అంటే ఏంటి? కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కొవ్వు కణాలు ఇందాక చెప్పాను కదా, కొలెస్ట్రాల్ వస్తుంది. కొలెస్ట్రాల్ నుంచి ఈస్ట్రోజన్ వస్తుంది, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఓవర్ వెయిట్, ఇందాక చెప్పాను కదా, ఓవర్ వెయిట్ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం గారు కూడాను స్వయంగా అందరికీ ప్రజానికానికి కూడా చెప్తున్నారు. మీరు గమనించారో లేదో, రోడ్డు మీద పెద్ద పెద్ద బోర్డ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బోర్డులు కూడా పెట్టారు. స్థూలకాయాన్ని తగ్గించుకోండి, బరువు తగ్గండి, వ్యాయామం ఎక్కువ చేయండి అని చెబుతున్నారు. ఎందుకని? శాస్త్రవేత్తలు డాక్టర్సు మన సీఎం గారికి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఇప్పుడున్న యువత ఇంకొక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడున్న యువత అదివరకులాగా స్లిమ్గా లేరు. వాళ్ళల్లో ఉపకాయం ఎక్కువగా ఉంది. చాలామంది ఆడపిల్లల మగపిల్లలను గమనిస్తున్నాం. ఈ మధ్య బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. సో వాళ్ళ వల్ల ఎక్కువగా ఆ ఉభయకాయం వలన చూడండి రొమ్ము క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, అలాగే పెద్ద ప్రేగుల క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ముఖ్యంగా మీరు బరువు తగ్గండి. అలాగే ఆహారం తీసుకునే మన ఆహారానికి తాజా కూరగాయలు అంటే గ్రీన్ టీ ఉండాలి, కొంచెం జింజర్ ఉండాలి, కొంచెం పోమగ్రెనేట్ దానిమ్మ ఉండాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండాలి, క్యాలీఫ్లవర్ ఉండాలి, నిమ్మకాయ ఉండాలి, యాపిల్ ఉండాలి. ఇలాంటి కాంబినేషన్లో టొమాటో ఉండాలి, బ్రకోలీ ఉండాలి, నట్స్. రోజు మార్నింగ్ రాత్రిపూట మీరు కొంచెం ఒక గిన్నెలో కొంచెం నీళ్ళల్లో నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఉంచండి, నానబెట్టండి. మార్నింగ్ లేచి ఆ డ్రై ఫ్రూట్స్ తినండి. దానివల్ల మీకు క్యాన్సర్ రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది, బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి తాజా కూరగాయలు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్ను తగ్గించే అవకాశం ఉంటుంది.
అలాగే ఇదిగో ఇలా ఉండాలి, మనం తీసుకునే ఫుడ్ చక్కగా ఇంత ఫ్రెష్గా ఉండాలి, తాజా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ. అలాగే మన ఆహారంలో కొంచెం పులుపు తగలాలి, లెమన్. అందుకే నేను చెప్పాను, మార్నింగ్ నిద్ర లేవగానే గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మ చెక్క, హాఫ్ ఆఫ్ ది లెమన్ పిండుకొని దాంట్లో కొంచెము హనీ వేసుకొని తాగితే అది మీ బరువును తగ్గిస్తుంది, భవిష్యత్తులో క్యాన్సర్ను కూడా తగ్గిస్తుంది. ఇలా ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఫుడ్ పిరమిడ్ అంటారు. ఫుడ్ పిరమిడ్ అంటే ఏంటంటే ఆకుకూరలు, తాజా కూరలు, నట్స్ అన్నీ ఎక్కువగా తీసుకోవాలి. పోను పోను ఆల్కహాల్ కానీ, స్వీట్స్ కానీ, ఆయిల్స్ కానీ, ఫ్యాట్ కానీ చాలా తక్కువగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి పిరమిడ్ అనేది. అంతేగాని ఇక్కడ ఉన్నది చూడండి, టిప్లో ఉన్నటువంటి ఆయిలు, ఓకే, స్వీట్స్ కింద ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ పిరమిడ్. ఇలా తీసుకుంటే ఇలా ఉంటారు. ఇలా తీసుకుంటే ఇలా ఉంటారు. ఎలా ఉంటారు? ఇందాక నేను చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా ఉండాలి, లంచ్ కొంచెం తక్కువగా ఉండాలి, డిన్నర్ తక్కువగా ఉండాలి. ఇలా ఉంటే 6 ప్యాక్ లాగా ఉంటారు. అట్లా కాకుండా బ్రేక్ఫాస్ట్ తక్కువగా తీసుకొని లంచ్ ఎక్కువ తీసుకుంటూ డిన్నర్ బాగా ఎక్కువ తీసుకుంటే వ్యాయామం తక్కువగా ఉండి బరువు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది గమనించండి. ఇది మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఫాలో అవ్వాలి. దీన్ని కనుక ఫాలో కాకపోతే భవిష్యత్తు చాలా దయనీయంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపిల్లలకి, ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లలకి ఒబెసిటీ కనపడుతుంది, 15 సంవత్సరాల ఆడపిల్లలకి ఒబెసిటీ కనపడుతుంది, ఉన్నదానికంటే ఎక్కువ కనపడుతుంటుంది. సో వీళ్ళకి రేపు 2-3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత పెళ్లి సంగతి దేవుడు అడగండి. భవిష్యత్తులో బోల్డ్ క్యాన్సర్ వ్యాధులు, లేకపోతే హార్ట్ అటాక్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది మనం తీసుకునేటువంటి వాడే సిగరెట్ ఎంత ఉంటుంది? 6-8 సెంటీమీటర్లు ఉంటుంది. దానిలో 4000 రసాయనిక పదార్థాలు ఉంటాయి. అందులో ఒక 4 రసాయనిక పదార్థాలు క్యాన్సర్ కలగజేసే అవకాశం ఉంటుంది. ఏరోమాటిక్ అమైన్స్, కోల్తార్, బెంజిడిన్, నైట్రోజమైన్ అనే 4 రకాల పదార్థాల వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది చుట్ట అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ సిగరెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఫిల్టర్ అవ్వచ్చు, నాన్ ఫిల్టర్ అవ్వచ్చు. అసలు ఏదైనా కానీ తీసుకోకూడదు. నా మాట వినండి. నా మీద నమ్మకం, నేను చెప్పిన మాటలు నా మీద గౌరవం ఉంటే ఇమీడియట్గా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ మీరు అన్నీ మానేయండి. అది నా సందేశం. ఇక ఇందాక చెప్పాను కదా, క్యాన్సర్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఎవరికైతే చేంజ్ ఇన్ బవల్ బ్లాడర్ హ్యాబిట్, కాషన్, CAUTION, ఏంటంటే బవెల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, రోజుకి మనము మోషన్కి వెళ్ళటం అనేది కామన్, న్యాచురల్ కాల్స్ అంటారు. అట్లా కాకుండా అదే పనిగా లూజ్ మోషన్స్ అవ్వటం, అదే పనిగా మలబద్ధకం ఉండటం, దానివల్ల పెద్ద ప్రేగులు క్యాన్సర్లు పెద్ద ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. అలాంటి లక్షణాలు ఉంటే ఎమ్మడే మీ డాక్టర్ని సంప్రదించండి. అలాగే ఎంతకీ మానని కురుపు ఉంటుంది. ఒక చిన్న కురుపు వస్తుంది, అది మానిపోవాలి. యాక్చువల్గా 5-6 రోజుల్లో మానాలి. అట్లా మానదు. ఆ కురుపు మానినట్టే మానుతుంది, మళ్ళీ చలేస్తుంది, మానినట్టే మానుతుంది, చలేస్తుంది, మళ్ళీ దాని నుంచి బ్లీడింగ్ అవుతుంటుంది. సో అది క్యాన్సర్ కురుపేమో. అలాంటి లక్షణం ఉంటే ఎమ్మటే డాక్టర్ని కలవండి. అలాగే మనకు నవరంధ్రాలు ఉంటాయి, ముక్కు, చెవి, అలాగే నోరు, లేకపోతే యూరిన్ పోసుకునే ద్వారము, మోషన్కి వచ్చే ద్వారము, ఇలాంటి వాటి నుండి అసాధారణంగా రక్తం గారినా, అసాధారణంగా ఏదన్నా రసిక కారినా దానికి సంబంధించిన క్యాన్సర్ అవ్వచ్చేమో. ఆడవాళ్ళల్లో భార్యాభర్తలు సంభోగం చెందిన తర్వాత బ్లీడింగ్ అవ్వచ్చు. ఆడవాళ్ళల్లో ముట్లు ఎండిపోయిన తర్వాత బ్లీడింగ్ అవ్వచ్చు. అలాగే మోషన్కి వెళ్ళే ద్వారం నుంచి బ్లీడింగ్ రావటం, అలాగే ముక్కులో నుంచి రక్తం గారటం, చెవులో నుంచి రక్తం గారటం, దగ్గేటప్పుడు రక్తం రావటం, వామిటింగ్లో రక్తం రావటం, ఇలాంటివన్నీ క్యాన్సర్ సంబంధించిన కారణాలేమో. ఎమ్మటే డాక్టర్ని కలవండి. అలాగే ఇందాకే చెప్పాను, ఇవన్నీ నేను కవర్ చేశాను ఇందాకే. చిన్న గుండు సూది మొన నుంచి ఒక యాపిల్ కాయంతో, లేకపోతే నారింజ కాయంతో, లేకపోతే ఫిరంగి గుండంత గడ్డ కనుక ఏదన్నా ఉంటే అది క్యాన్సర్ గడ్డ అవ్వచ్చు, కాకపోవచ్చు. మీరు ఎమ్మటే డాక్టర్ని కలవండి. అలాగే చక్కగా తినే అలవాటు ఉంటుంది, చక్కగా అన్ని అరాయింపు చేసుకునే శక్తి ఉంటుంది. చపాతీలకు కానీ లేకపోతే అన్నం కానీ ఏదైనా తినగలుగుతారు. కానీ ఎప్పుడైతే అన్నవాహిక క్యాన్సర్ అంటే యూసోఫేగస్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చిందనుకోండి,
వాళ్ళల్లో ఫస్ట్ చపాతీలు తినటం కష్టంగా ఉంటుంది, తర్వాత జవ పదార్థాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది, తర్వాత నీళ్లు తీసుకోవటం కష్టంగా ఉంటుంది, తర్వాత వాళ్ళ ఉమ్మి వాళ్ళే మింగలేరు. ఆ స్టేజ్ దాకా రావద్దు. మీరు మింగేటప్పుడు కష్టంగా ఉందనుకోండి, చపాతీ తినేటప్పుడు కష్టంగా ఉంటే ఆ లెవెల్లోనే డాక్టర్ని కలవండి. అప్పుడు మేము లోపల ఎండోస్కోపీ చేసి ముక్క తీసి దాని తర్వాత రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీయో మనం చేస్తాం. అంతేగాని నీళ్లు కూడా మింగలేని స్టేజ్లో మా దగ్గరకు వస్తే మాత్రం మేమేం చేయలేం. జస్ట్ 3-4 నెలలు బతికించడం తప్ప, అది కూడా బాధాకరంగా బతికించడం అన్నమాట. అలాగే ఏదైనా అన్నం చూస్తే, ఆహార పదార్థాన్ని చూస్తే పురుగులు చూసినట్టుంటాం, ఆహార పదార్థాన్ని చూస్తే ఏదో విషాన్ని చూసినట్టుంటాం, ఆహార పదార్థాన్ని చూస్తే వామిటింగ్ సెన్సేషన్ రావటం, అలాంటి లక్షణాలు ఉంటే ఎమ్మటే డాక్టర్ని కలవండి. అది లివర్ క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే గాల్ బ్లాడర్ క్యాన్సర్ అవ్వచ్చు. అలాగే మన శరీరంలో పుట్టుమచ్చలు సర్వసాధారణం, అది బ్రౌన్ కలర్లో ఉంటాయి. అలా కాకుండా పుట్టుమచ్చ సైజు సడన్గా పెరగటం కానీ, అది ఎర్రగా తయారవటం కానీ, అది నొప్పిగా తయారవటం కానీ, లేకపోతే దాని నుంచి రసికి కారుతుంటే అది చర్మ వ్యాధుల క్యాన్సర్ ఏమో, ఎమ్మటే డాక్టర్ దగ్గరికి రండి. చివరిగా ఎంతకీ ఆగని దగ్గు, లేకపోతే ఎంతకీ తగ్గని దగ్గు అనేది ఏదైనా ఇన్ఫెక్షన్లో వస్తుంది. అది యాంటీబయాటిక్స్ వలన లేకపోతే దగ్గు సిరప్ వాడితే తగ్గిపోతుంది. అట్లా కాకుండా దగ్గు అదే పనిగా వస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా కూడా తగ్గదు. దగ్గుతో పాటు ఆయాసం, అలాగే దగ్గుతో పాటు రక్తం పట్టడం, అలాగే దగ్గుతో పాటు గొంతు మారిపోవటం. సో ఇలాంటి లక్షణాలు ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏమో, ఎమ్మటే మీరు డాక్టర్ దగ్గరికి రండి. సో ఇదన్నమాట ముఖ్యంగా. ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంటు రకరకాలుగా ఉంటుంది. ఆపరేషన్ చేయొచ్చు, కీమోథెరపీ చేయొచ్చు, రేడియేషన్ చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, అలాగే రకరకాల ట్రీట్మెంట్స్ చేయొచ్చు. కొంతమంది పేషెంట్స్కి ఇలాంటి 2-3 రకాల ట్రీట్మెంట్లు ఒకే పేషెంట్ కూడా చేయొచ్చు. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేయాలి, కీమోథెరపీ పెట్టాలి, రేడియేషన్ పెట్టాలి, తర్వాత హార్మోనల్ థెరపీ 5 ఏళ్ళు వాడాలి. సో అదనమాట, అది గమనించండి. సో ట్రీట్మెంట్లో అలాగే వ్యాధిని డయాగ్నోసిస్ చేసే పద్ధతుల్లో కూడాను మంచి మార్పులు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. పేషెంట్కి ఉపయోగపడి జీవితకాలాన్ని పెంచేటువంటి మార్గం బాగా సుముఖం అయిందనమాట. సో ఇంకేంటంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది, ఏదన్నా బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, రొమ్ములో గడ్డ కనపడినా, లేకపోతే నిప్పుల నుంచి కొంచెం రక్తం వచ్చినా, చంకల్లో గడ్డలు ఉన్నా, అలాంటి లక్షణాలు ఉంటే ఎమ్మటే డాక్టర్ దగ్గరికి రావాలి. అలాగే ఆడవాళ్ళల్లో, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లోని మళ్ళీ చెప్తున్నాను, ఈ విధంగా ఉంటుందన్నమాట. దానికి 40 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళ వాళ్ళు కంపల్సరీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అలాగే ప్రతి మహిళ స్నానం చేసేటప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని, ఎవరి రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో, లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తో చక్కగా తడుముకుంటూ చూసుకోండి. ఈ విధంగా చూడాలి. అద్దం ముందు నిలబడి 2 చేతులు ఎత్తి, అలాగే చంకలో కూడా చూసుకోండి. ఏదైనా అనుమానాస్పద గడ్డలు కనుక ఉంటే ఎమ్మటే డాక్టర్ దగ్గరికి రండి, అంతేగాని మురగబెట్టుకోకండి. అలాగే మ్యామోగ్రామ్ కూడా చేయించుకోవాలి. సో కంపల్సరీ నేను చెప్పే స్క్రీనింగ్ మెథడ్ ఏంటంటే, 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోండి. విరివిరిగా ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలవండి. అలాగే ప్రతిరోజు ఆ నెల ముట్లు అయిపోయిన తర్వాత 4వ రోజు నుంచి స్నానం చేసేటప్పుడు అద్దం ముందు నిలబడి మీ బ్రెస్ట్ మీరు స్వయంగా పరీక్ష చేసుకోండి. ఇలాంటి పద్ధతులు కనుక పాటిస్తే ఆటోమేటిక్గా రొమ్ము క్యాన్సర్ని చాలా తొలి దశలో కనుగొనే అవకాశం ఉంటుంది. ఇది మ్యామోగ్రామ్ అంటారనమాట. ఈ మ్యామోగ్రామ్ ఎక్స్రేలో ఇది క్యాన్సర్ గడ్డ ఇలా కనపడుతుంటుంది. సో ఇలా కనపడకూడదు అనమాట, అది మీరు గమనించండి. ఇంకా గర్భసంచి ముఖద్వారం ఆడవాళ్ళలో నెంబర్ 1 క్యాన్సర్ అనమాట. ఇది వైరస్ వలన వస్తుంది. అది రాకుండా ఉండాలి, ప్రివెంట్ చేయాలంటే ప్యాప్స్మియర్ అని చేస్తాము. సో అది ఏ విధంగా ఉంటుందంటే, ప్యాప్స్మియర్ ఇట్లా చేస్తాము. గర్భసంచి ముఖద్వారం నుంచి ఒక స్పాచులా, అయ్యర్ స్పాచులా అంటారు, దాంతో గర్భసంచి దగ్గర ఉన్న రసికని తీసి ఎగ్జామినేషన్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్యాప్స్మియర్. అది ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? 21 సంవత్సరాలు అప్పుడు వరకు ఉన్నటువంటి మహిళ అప్పుడప్పుడు, అంటే బిగిన్ స్క్రీనింగ్, అప్పటి నుంచి స్క్రీనింగ్ మొదలెట్టాలి. అంటే పెళ్ళయిన తర్వాత, భర్తతో శారీరక సంబంధం స్టార్ట్ అయిన తర్వాత 21 సంవత్సరాల నుంచి స్క్రీనింగ్ మెథడ్ స్టార్ట్ చేయాలి. అది ఏ విధంగా ఉండాలి అంటే, 21 నుంచి 30 సంవత్సరాల లోపు
3 సంవత్సరాలకు ఒక్కసారైనా ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. పోనీ ప్యాప్స్మియర్ చేయించినప్పుడు ఏదైనా తేడా ఉందనుకో ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి. అది గమనించండి. అలాగే 31 నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలు 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. 5 సంవత్సరాలకు ఒకసారి హెచ్పివి టెస్ట్ అని చేయించుకోవాలి. హ్యూమన్ ప్యాపిల్లమా వైరస్ యాంటీజెన్ టెస్ట్ అంటారు. అలా చేయించుకుంటే వాళ్ళల్లో క్యాన్సర్ని చాలా తొలి దశలో పసిగట్టి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశాన్ని ఉంటుందన్నమాట. సో మీకు చెప్పేది ఏంటంటే మొదటి నుంచి ఒక నానుడి ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. సో క్యాన్సర్ వచ్చిన తర్వాత బాధపడే కంటే క్యాన్సర్ రాకముందే కొన్ని పద్ధతులు, ఏమేం పద్ధతులు అవి, ఆ పద్ధతులు పాటిస్తే ఏమిటిది, పంచసూత్రాస్. పంచసూత్రాస్ అంటే ఏంటి? డోంట్ స్మోక్, డూ ఎక్సర్సైజ్, వాచ్ యువర్ వెయిట్, బరువు చూసుకోండి, ఈట్ రైట్లీ, జాగ్రత్తగా తినండి, అండ్ అవాయిడ్ సన్. ఈ 6 పద్ధతులు 5 పద్ధతులు పంచసూత్రాస్ కనుక పాటిస్తే మీ జీవితం కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇదన్నమాట. ఎట్లా రిస్క్ ఎలా తగ్గిస్తాం మనము? స్మోక్ చేయకూడదు, అలాగే హెల్తీ డైట్ తీసుకోవాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఎంకరేజ్ చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువగా, బ్రెస్ట్ ఫీడింగ్ చక్కగా 18 నెలలు బిడ్డ గనక పాలు ఇచ్చిన వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ తక్కువగా వస్తుంది ఇవ్వని వాళ్ళకంటే. అలాగే వ్యాక్సినేషన్ అంటే హెపటైటిస్ అంటే లివర్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే హెపటైటిస్ వ్యాక్సిన్ చేయించుకోండి. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండాలంటే హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ చేయించుకోండి. అలాగే సన్ ప్రొటెక్షన్ వాడండి, అలాగే పొల్యూషన్ తగ్గించండి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి, ఆల్కహాల్ తక్కువ తీసుకోండి. అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసేటువంటి ఏ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇలాంటి మీటింగుల్లో మీరు పార్టిసిపేట్ చేసి చైతన్యవంతులై ఆ పద్ధతులు మీరు అవలంబిస్తే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. స్టాప్ స్మోకింగ్. అలాగే మీరు బయటికి వెళ్ళారనుకోండి, గొడుగు పెట్టుకొని వాడండి, లేకపోతే స్కన్ స్క్రీనింగ్ ఏజెంట్స్ వాడండి. అలాగే తాజా కూరగాయలు, అలాగే ఫ్రూట్స్ వాడండి. ఇలాంటి మీట్ అసలు వాడద్దు. రెడ్ మీట్ కానీ బాగా హీట్ చేసినటువంటి మాంసం లాంటిది వాడకూడదు. ఆల్కహాల్ అసలు తీసుకునే వద్దు. బాగా ఎక్కువగా నడక, రోజుకు ఒక 30 నిమిషాలు చాలా స్పీడ్గా బ్రిస్క్గా నడిస్తే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ, మీ ఇంట్లో ఎవరికన్నా కుటుంబంలో క్యాన్సర్ కనుక రొమ్ము క్యాన్సర్ ఉంటే ఇందాక నేను చెప్పాను కదా, BRCA1 BRCA2 అనే జెనెటిక్ టెస్ట్ చేయించుకోండి. ఈ మధ్యకాలంలో లిక్విడ్ బయాప్సీ అని కూడా వచ్చింది, మొన్న ఈనాడు పేపర్లో కూడా వచ్చిందనమాట. సో మీకు మన శరీరం నుంచి బ్లడ్ తీసుకున్న తర్వాత ఆ టెస్ట్ కనుక చేయిస్తే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా కూడా చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా అలాంటి పద్ధతులు కావాలి అనుకుంటే మీరు క్యాన్సర్ డాక్టర్ని కూడా కలవండి, సలహాలు తీసుకోండి, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు మీరు. అలాగే ఏదన్నా ఉంటే రసాయనిక పదార్థాలు, పెయింట్ ఇండస్ట్రీ, వెల్డింగ్ ఇండస్ట్రీ, లేకపోతే కోల్ ఇండస్ట్రీ, లేకపోతే రోడ్లు వేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే తార్ రోడ్లు వేసే అలాంటి ఇండస్ట్రీస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా లిమిటెడ్గా ఉండండి, దాంట్ వల్ల కూడా వచ్చేది. అలాగే ప్యాప్స్మియర్, మ్యామోగ్రామ్ కనుక వాడితే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ తగ్గించుకోవచ్చు. అలాగే సేఫ్ సెక్షువల్ ప్రాక్టీస్, అపరిచితులతో శారీరక సంబంధాలు ఉండకూడదు. ఎందుకంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సరు, అది యూజువల్గా ఆడవాళ్ళ వల్ల రాదు, మగవాళ్ళ ద్వారానే ఆడవాళ్ళకు వస్తుంది. అదే భర్త కనుక వేరే వేరే మహిళలతో సంసారం అంటే శారీరక సంబంధాలు పెట్టుకుంటే అలాంటి పురుషుడికి సంబంధించినటువంటి భార్యకి ఎక్కువగా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రావచ్చు. అది గమనించండి. అది పాపం ఆడవాళ్ళ పాపం కాదు, ఆ భర్త పాపం. ఒక మహిళకి గర్భసంచి క్యాన్సర్ హెచ్పివి వైరస్ వల్ల కనుక వస్తుందంటే అది ముఖ్యంగా మగవాళ్ళ నుంచే ఆడవాళ్ళకి వస్తుందన్నమాట. అది గమనించండి. సో వ్యాక్సినేషన్, ఇప్పుడు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ముఖ్యంగా మన కుటుంబంలో పెద్ద మనిషి అయినటువంటి ఆడపిల్ల పెళ్ళి అయ్యేలోపు ఒక వ్యాక్సిన్, గార్డాసిల్ కానీ లేకపోతే సర్వారిక్స్ కానీ ఇంకా క్వాడ్రివార్డ్ వ్యాలెంట్ వ్యాక్సిన్ ఉంది, అలాంటి వ్యాక్సిన్ కనుక చేయించుకుంటే 2 డోసులు నెలల తర్వాత 6 నెలల తర్వాత 3వ డోసు బూస్టర్ కనుక చేయించుకుంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఆల్మోస్ట్ 0 అయిపోతుంది, రాకుండా ఉంటుంది. పెళ్ళయిన తర్వాత శారీరక సంబంధం స్టార్ట్ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ తీయించుకుంటే ఈ వ్యాక్సిన్ యొక్క ఉపయోగం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను కదా, శారీరక సంబంధం స్టార్ట్ అయితే
భర్త ద్వారా ఆల్రెడీ గనక ఆ వైరస్ మీ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఉపయోగం లేదనమాట. దాని యొక్క విశిష్టత కోల్పోతుంటుంది ఆ వ్యాక్సిన్, అది పనిచేయదు, అది గమనించండి. సో 9 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు దట్ ఈజ్ ఐడియల్ ఏజ్. అంటే లేదంటే పెద్ద మనిషి అయిన తర్వాత పెళ్ళి అయ్యే లోపల ఈ వ్యాక్సిన్ మీ పిల్లలకి 3 డోసులుగా చేయించండి. అది మీకు శ్రీరామ రక్ష అవుతుంది. మీరు ఒక పెద్ద హోటల్కో లేకపోతే ఏదైనా ఐనాక్స్కో లేకపోతే ఎక్కడైనా సినిమాకి వెళ్ళిన దానికంటే ఖర్చు తక్కువగా ఉంటుందన్నమాట, గమనించండి. సో ఇదంతా మీకు సో మనము పింక్ రిబ్బన్ అని ఉంటుంది, ఆగస్టులో పింక్ రిబ్బన్ అని బ్రెస్ట్ క్యాన్సర్కి అది ఇండికేటర్ అనమాట. నావీ కలర్ కొలాన్ క్యాన్సర్కి, అలాగే బ్లూ కలర్ ప్రాస్టేట్ క్యాన్సర్కి, ఒక్కొక్క మంత్ ఒక్కొక్క రకమైన క్యాన్సర్ గురించి మేము సెలబ్రేట్ చేసుకుంటాం అవగాహన కోసం. ఆ మాసాల్లో ఈ కలర్స్ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తాయి, అది గమనించండి. నెక్స్ట్ ఇంకా 1వ స్టేజీ అంటే 2 సెంటీమీటర్లు అంతకంటే తక్కువ గడ్డ ఉన్న టైంలో 1వ స్టేజ్లో మా దగ్గరికి వస్తే 100 మందికి వైద్యం చేస్తే 90 మందిని మేము 5 సంవత్సరాల కంటే ఎక్కువ బతికించగలం, అది గమనించండి. అలాగే 2 నుంచి 4 సెంటీమీటర్ల గడ్డ సైజులో కనుక వస్తే అది 2వ స్టేజ్ అంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం బతికే అవకాశం తక్కువగా ఉంటుంది, 60% మాత్రమే 5 ఏళ్ళు మనం బతికించగలం. 3వ స్టేజీ అంటే 6 సెంటీమీటర్లు గడ్డ ఎక్కువగా ఉండి చంకలో గడ్డలు కనుక ఉంటే అలాంటి వాళ్ళకి మేము కనుక ట్రీట్మెంట్ ఇస్తే ఓన్లీ 30 నుంచి 40 మందికి మేము 5 ఏళ్ళు బతికించగలం. అలాగే 4వ స్టేజ్ ఎవరు ఏం చేయలేరు, చేతులు ఎత్తేయడం తప్పితే. 4వ స్టేజ్ అంటే ఏంటి, గడ్డ చిన్నదే అవ్వచ్చు కానీ ఆ పాటికి లివర్కో బ్రెయిన్కో ఎముకలకో ఊపిరితిత్తులకో పాకిందనుకోండి 4వ స్టేజ్, జస్ట్ వాళ్ళు 6 నెలల కంటే ఎక్కువ బతకరు. అది దానికి పెట్టే ఖర్చు కూడాను చాలా ఉపయోగం లేకుండా ఉంటుంది. అలాగే ఆ స్టేజ్లో నరకం అనుభవిస్తుంటారు, ఆ టైంలో ప్యాలియేటివ్ కేర్ అనేది కావాల్సి వస్తుంది. 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళలో ఆయాసం ఎక్కువగా ఉంటుంది, సో అప్పుడు ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ కావాలి. అలాగే బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కురుపు నుంచి. అలాగే బ్రెయిన్లో పాకినప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఎముకకు పాకితే ఎంతకీ నొప్పి తగ్గదు, అప్పుడు మార్ఫిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. లివర్లో పాకిందనుకో పసికర్లు వస్తే అన్నం తినలేం, కోమాలోకి వెళ్ళిపోతారు. అలా 4వ స్టేజ్లో కనుక వస్తే వాళ్ళు 3 నుంచి 4 నెలల కంటే ఎక్కువ బతకరు. ఆ టైంలో చేసేటువంటి ఏ ఖర్చు అయినా ఏ ట్రీట్మెంట్ అయినా అంత పనికిరాదు. దాంతోపాటు వాళ్ళకి ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ప్యాలియేటివ్ కేర్ అంటే హాస్పైస్ అంటారు. ఇలాంటి 4వ స్టేజీలో ఉన్నటువంటి పేషెంట్స్ని ఆదుకోవటానికి హాస్పైస్ కేర్ అనేది ఉంటుంది. ఒక సపరేట్గా హాస్పిటల్ ఉంటుంది, అక్కడ ఉంచితే అలాంటి 4వ స్టేజ్ పేషెంట్ను చూసుకోవటానికి అక్కడ డాక్టర్సు నర్సింగ్ స్టాఫ్ ఆయా స్టాఫ్ వాళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి క్యాన్సర్ గురించి. క్యాన్సర్ వ్యాధి అంటువ్యాధి ఏమో అని అనుకుంటారు, అంటువ్యాధి కాదు. అలాగే క్యాన్సర్ వస్తే చచ్చిపోవటం అంటారేమో, అది కూడా కాదు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్తో మీరు మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్స్ మీతోనే ఉంచుకోండి, అంతేగాని క్యాన్సర్ అనంగానే వాళ్ళని ఒక రూమ్లో పెట్టి ఆ రూమ్ తాళం వేసి ఓన్లీ అన్నం ఒక చిన్న తలుపు ఉంచి ఆ తలుపు నుంచి మీరు అన్నం పెట్టడం దుప్పట్లు ఇవ్వటం అలా చేశారనుకోండి, అలాంటి పేషెంట్లు క్యాన్సర్తో చనిపోరు, మనోవ్యాధితో ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది, అది గమనించండి. క్యాన్సర్ పేషెంట్లు మీరు హక్కును చేర్చుకోండి, వాళ్ళకి మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళని ప్రేమగా లాలనగా చేయండి, అంతేగాని క్యాన్సర్ పేషెంట్ని విసుక్కోకూడదు, దానివల్ల వాళ్ళు తొందరగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఒక క్యాన్సర్ అనేది ఒక దోమ కాటు వలన వస్తుందేమో అనుకుంటారు, దోమ కాటు వలన కూడా రాదనమాట. సో ఫైట్ మనమందరం కలిసి ప్రజానీకం ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా యూట్యూబ్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా చూస్తున్నటువంటి ప్రజలందరూ ఒక సంఘటిత శక్తితో బయటకు వచ్చి ప్రజలకి మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఏమని చేద్దాం, స్మోకింగ్ అవాయిడ్ చేద్దాం చెబుదాం, అలాగే జంక్ ఫుడ్ తినొద్దని చెప్తాం, అలాగే ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఎక్కువ వాడొద్దని చెబుదాం, శారీరక వ్యాయామం ఎక్కువ చేయమని చెబుదాం, కొవ్వు పదార్థాలు తక్కువ తీసుకోమని చెబుదాం, అలాగే పొగాకు వాడొద్దని చెబుదాం, అలాగే ఆల్కహాల్ తీసుకోవద్దని చెబుదాం, అలాగే మన కాలుష్యాన్ని తగ్గిద్దామని చెబుదాం, అలాగే నిలవ ఉన్న పచ్చళ్ళు తినొద్దని చెబుదాం, ప్లాస్టిక్ వాడొద్దని చెబుదాం. సో ఇలా చెప్తే మీరు ఒక సమిధల్లాగా సమాజానికి భవిష్యత్తులో క్యాన్సర్ని అరికెట్టే ఒక సైనికుల్లాగా మీకు అవకాశం ఉంటుంది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అందరూ, ఫేస్బుక్ ప్రేక్షకులు, యూట్యూబ్ ప్రేక్షకులు, అలాగే డాక్టర్ సమరం గారు, అలాగే వాసవి మహిళా మండలి, అలాగే వాసవి నరసింహం వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ముగించే ముందు మీ యొక్క ప్రార్థన అభ్యర్థన ఏంటంటే ఈ మంచి మాటలు 10 మందికి చెప్పండి.
10 మంది 10,000 మందికి చెప్పాలి, 10,000 మంది 10 లక్షల మందికి చెప్పాలి. అప్పుడు మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. క్యాన్సర్ అనేది మనము కొనుక్కుంటున్నాం, డబ్బులతో కొనుక్కుంటున్నాం. దాన్ని ఆపండి, క్యాన్సర్ను దూరం చేయండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాంటాస్టిక్ సార్ డాక్టర్ గారు, ఎక్సలెంట్. అసలు మీరు మీ ఇచ్చిన అవేర్నెస్ మామూలు అవేర్నెస్ కాదు. మీరు చేసిన ప్రైస్ ప్రిపరేషన్ అసలు ఎంత టైం పెట్టారు ఎంత చేసా కానీ ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది, వెరీ ఇన్ఫర్మేటివ్. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా చక్కగా చూశారు. ఎవరు క్వశ్చన్స్ మాత్రం ఇలా అడగలేదు. కొన్నవాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే అడగాల్సి పోతున్నాను. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్గా డాక్టర్ అసలు డౌట్ తెలియక ఏ మాత్రం అసలు ఏ రకమైన అర్థం కాకుండా ఏం లేదు. ప్రతి ఒక్కటి చాలా చక్కగా చెప్పారు. ఎవరు క్వశ్చన్స్ మనం పెట్టలేదు ఫేస్బుక్లోంచి. ఇదే యూట్యూబ్లో మళ్ళీను సమరం హెల్త్ ఛానల్లో యూట్యూబ్లో వస్తుంది 2 రోజుల్లో. మీ అందరూ చూడాలని కోరుతున్నాను. మరి వారు చెప్పినట్లుగానే అందరూ ఒకరికి నలుగురు చెప్పండి, 10 మంది చెప్పండి. ఇలా చేయాలి, చాలా అవసరం. క్యాన్సర్ని మాత్రం మనం తప్పకుండా జయించవచ్చు. అది మొదటి దానికి కావాల్సినటువంటి అవగాహన రాహిత్యమే మనకు అనర్థాలని మూలం. చాలా బాగా చెప్పారు డాక్టర్. ఇప్పుడు లేటెస్ట్గా మాత్రం హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాత్రం వాళ్ళు 9 నుంచి 14 సంవత్సరాలు లోపు వాళ్ళకి అయితే ఆడపిల్లలకి ఒక్క వ్యాక్సిన్ చాలా WHO కూడా చెప్తుంది, 2 కాకుండా ఇది. కానీ పూర్వకాలంలో ఇవాళ ఒకటి, వారం ఒకటి, 640 ఉండేది. అంచేత ఖరీదని ఇంతవరకు ఖరీదు కూడా ఖరీదు లేదు. మన భారతదేశంలో కూడా హెచ్పివి వ్యాక్సిన్ తయారు చేస్తారు, చాలా అందుబాటులో వస్తుంది. 2008లో అందులో వచ్చేస్తుంది. అలాగా అంచేత ఆడపిల్లలందరికీ 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు, 15 దాకా, 15 ఏళ్ళు దాటకుండా 9 నుంచి 15 ఏళ్ళు లోపు పిల్లలందరికీ నేను కూడా వ్యాక్సిన్ వేయించారు. మగపిల్లలు కూడా వేయించవచ్చు. మగపిల్లలు కానీ ఇంకో డాక్టర్ చాలా కరెక్ట్గా చెప్పారు. ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తే దానిలో మగవాడే కాదు కరెక్ట్. మగవాళ్ళు వాళ్ళ జననేంద్రియాలను పరిశుభ్రపోయినట్లయితే ఆ జనేంద్రియాల్లో మురికి చేరుతుంది, స్పెగ్మా అంటాం. దాంట్లో హెచ్పివి వైరస్ చేరి ఆ వైరస్ మగవాళ్ళకి అంత పెద్ద ప్రమాదం చేయదు, ఆడవాళ్ళకి మాత్రం తప్పకుండా క్యాన్సర్ అవడానికి కారణమవుతుంది. విచిత్రం అండి, ఏ హెచ్పివి వైరస్ మగవాళ్ళలో ఉంటుందో అది మగవాళ్ళకి హాని చేసేది తక్కువ, చాలా తక్కువ. కానీ ఆడవాళ్ళ హాని చేస్తుంది. అంచేది మగవాళ్ళు తమ జనేంద్రియాల పరిశుభ్రత గురించి ఎక్కువ అవగాహన పెంచుకోవాలి. ఇవన్నీ చాలా అవసరం. అలాగే ఆ లేడీస్ బ్రెస్ట్కి సంబంధించినటువంటి ఆ కేర్ చాలా స్నానం చేసేటట్టు రొబ్బు ఇలా పెట్టుకుని చూసుకోవడం పెద్ద కష్టం కాదు. ఊరికే అరచేయి పెట్టి ఇలా అంటే చాలు, అరచేయి పెట్టుకుని ఇలా అంటే చాలు. అంతే వేలు పెట్టి అంటే మళ్ళీ ఏదో ఉన్నటువంటి అరచేయి పెట్టి ఇలా చేసుకుని మొత్తం చూసుకుంటే ఏ మాత్రం చిన్న కుంకెడి గింజంతారా గడ్డునా సరే తెలిసిపోతుంది. అది తెంచుకోని పెద్దది ఏదో పెంచుకుంటున్నాను. అలా లేదు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఎందుకంటే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ, దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్. ఈ 2 లేడీస్ని చాలా చంపేది. అలాగే స్మోకింగ్, పాన్ పరుగు, జర్దా, గుట్కా ఇవన్నీ కూడా క్యాన్సర్ కన్నాలే. మనకి శరీరంలో వచ్చే క్యాన్సర్ అన్నీ లెక్కెడితే ఓరల్ క్యాన్సరు దాదాపు 16 నుంచి 18% ఉన్నాయి నోటి క్యాన్సర్. దాంట్లో 80 to 90% కేవలం స్మోకింగ్, టొబాకో ప్రొడక్ట్స్. జర్దా కావచ్చు, గుట్కా కావచ్చు. ఈ జర్దాగిళ్ళు తింటారు, గుట్కా దొంగులుతుంటారు రోజులు, స్మోకింగ్. అలాంటి వాళ్ళకి నోటి క్యాన్సర్ వస్తుంది. అంచేత దీని గురించి అందరూ కూడా అవగాహన కలిగించుకుని జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్య మహాభాగ్యం. అలాగే ఒబేసిటీ చాలా ఎక్కువైపోతుంది. చూసే ప్రతివాడికి స్థూలకాయం, చిన్నపిల్లల నుంచి స్థూలకాయమే. ఆ పెరక్కొని తీసుకోండి, ఆరోగ్య సూత్రాలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. డాక్టర్ గారు ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చారు, చాలా డీటెయిల్గా, ఎవరికి ఎంత కూడా డౌట్ లేకుండా. చాలా బాగుంది డాక్టర్ గారు, ఎక్సలెంట్ స్పీచ్ సార్. మీరు చాలా బాగుంది. యూట్యూబ్లో మీరందరూ మా ఎట్లా సమరం హెల్త్ ఛానల్లో చాలా బాగా వైడ్గా కవరేజ్ వస్తుంది. అలాగే ఫేస్బుక్లో కూడా చూశారు. మీరందరూ కూడా ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన దాన్ని షేర్ చేయండి, అందరూ షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చూడండి, మనం క్యాన్సర్ నివారణలో అందరూ కూడా భాగస్వామ్యం. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారికి. చాలా బిజీ. ఆయనకి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా, సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నారు, గవర్నమెంట్ కాలేజీ మెరుగుకున్నారు. చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా కమిట్మెంటు క్యాన్సర్ నివారణ
ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ వెరీ కమిటెడ్. చాలా చూశారు, ఎంత బాగా చెప్పారు. అసలు గాలి పీల్చకుండా మాట్లాడేశారు, అంతగా మాట్లాడారు. అంచేత వారికి మనసారా వాసవ్య నరసింహంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల దగ్గర ధన్యవాదాలు తెలుస్తూ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.